మన గెస్ట్ రిటైర్డ్ జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు. అయ్యో సార్ మీరా? చాలా ఫేమస్ కేసు అది సార్. ఆ కేసులో ఎవరిదండి అసలు ఫ్యాక్ట్? హాస్టల్లో అసాంఘిక కార్యక్రమకర్తలు జరిగేవి, అమ్మాయిలతోని జరిగేవి అక్కడ. అయితే ఇది ఆ ఇన్సిడెంట్ అమ్మాయి చూసింది, సత్యబాబు పెట్టారు, అతని మీద కేసు పెట్టారు. చాలా నడిచింది, అక్కడ కింద కోర్టులో శిక్ష పడ్డది. ఇక మేము ఇక్కడ వస్తే మాకు క్లియర్ కనిపించింది అనమాట ఆ సత్యబాబు రోల్ లేదు దాంట్లో. ఇన్ని ప్రూవ్ అయిన తర్వాత కూడా సత్యబాబు కాదు అన్నది ఇక్కడ ఏ విధంగా టెక్నికల్ దీంట్లో పోయింది. సాక్ష్యాధారాలు ఉంటాయి, కొన్ని నమ్మలేని విషయాలు ఉండే దాంట్లో. సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆ కింద తీసుకొని మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి, కింద స్టెప్స్తోని కాదు, సెకండ్ ఫ్లోర్కి పోయి ఆ రాయితోని బాధిండు అంటారు. మళ్ళీ సెషన్ చాలా సెన్సేషనల్ కేసులు ఉండే అక్కడ, మర్డర్ కేసులు. ఈవెన్ భీమిరెడ్డి, మల్లారెడ్డి డిప్యూటీ స్పీకర్ మర్డర్ జరిగింది మేము ఉన్నప్పుడు. ఇక్కడ రేప్ కేసు ఉండే, ఒక 15-20 మంది ఒక అమ్మాయికి చాలా క్రూరంగా రేప్ చేశారు. ఎట్లా అంటే ప్రజలలో ఒక ఇది ఉంది జ్యుడిషియరీ మీద, ఏంటి ఇంతమంది నేరాలు చేసినా కూడా అదా కోర్టు లిస్ట్ పెడుతున్నా ఏంటి అని చెప్తారు అంతే, కానీ దాని వెనుక ఉన్న కారణాలు ఎవరు గ్రహించారు. చుండూరు ఇన్సిడెంట్ ఒకటి, కార్లో తీసుకుపోయి మొత్తం కాలేశారు, బాడీ ఏం దొరకలేదు, బొక్కలు దొరికినాయి. కొంతమంది జ్యుడిషియరీలో మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక అలిగేషన్. See, there are black sheeps in every society. నా సిద్ధాంతాలు వేరే, నా ప్రిన్సిపల్స్ వేరే, మీ ప్రిన్సిపల్స్ వేరే. మీకు డబ్బులే ముఖ్యం కావచ్చు, నాకు నా పరువు ముఖ్యము. ఒక జడ్జిమెంట్ రేపు ఇవ్వాలనుకుంటుంది, మీకు మెంటల్ టెన్షన్ ఉంటుందా? చాలా ఉంటుంది. 10 జడ్జిమెంట్లు ఇస్తే 10 మంది దేవుడు అంటాడు, 10 మంది రాక్షసుడు అంటాడు, డబ్బు తిన్నాడు అంటాడు. సమాజం ఏమనుకుంటుంది, పబ్లిక్ ఏమనుకుంటుంది, మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఒకటే, మేము కూడా మనుషులమే, మేము కూడా తప్పులు చేస్తాము. వెల్కమ్ టు లైట్ సాప్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు. 2018లో జస్టిస్గా రిటైర్ అయిన 2023 వరకు తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. అసలు కన్జ్యూమర్ యాక్ట్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ఎవరెవరు వస్తారు అందులోకి, కన్జ్యూమర్లో ఏ విభాగాలు ఉంటాయి, ఎన్ని విభాగాలకి దాని మాత్రం మనం ఒక వినియోగదారుడు దానిలో ఎన్రోల్ చేయొచ్చు, ఒక వినియోగదారుడికి నష్టం జరిగితే ఏ విధంగా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలి, ఎన్ని రోజుల్లో అతనికి అక్కడ రిలీఫ్ వస్తుంది అనే విషయాలతో పాటు అసలు కన్జ్యూమర్కి సంబంధించిన అవగాహన సదస్సు ఏ విధంగా చేశారనే విషయాల్ని సార్ నుండి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. కన్జ్యూమర్ యాక్ట్ అనేది సాధారణంగా దానికి లిమిట్ పీరియడ్ ఉంటుంది. అసలు కన్జ్యూమర్ అంటే ఎవరు వస్తారు అంటే 10 రూపాయల పాల ప్యాకెట్ కొనుక్కునే దగ్గర నుంచి వస్తారా, లేదు ఎక్కువ లక్షలు కొనుక్కున్న వినియోగ సర్వీసెస్ని వస్తారా, ఇందులో ప్రైవేటు ప్రభుత్వం 2 సర్వీసులు చేసిన వస్తారా, లేదు ఒక ప్రైవేట్ వాళ్ళు మాత్రమే వస్తారా, వాటితో పాటు ఎక్కువ హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్స్ కనిపిస్తుంటాయి, ఇన్సూరెన్స్ కూడా. ఎడ్యుకేషన్లో స్కూల్స్, కాలేజెస్ కాకుండా కేవలం కోచింగ్ సెంటర్లు మాత్రమే కన్జ్యూమర్స్కి దీనికి ఎందుకు వస్తున్నారు, ఈ రెండింటికి ఎందుకు మినహాయింపు ఉంటుంది ఒకటి. అసలు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిన తర్వాత దానికి ఒక టైం బాండ్ ఉంటుండగా కూడా ఎందుకు దానికి కేసులు పెండెన్సీ ఎక్కువ వస్తుంది, అసలు కన్జ్యూమర్ ఫోరం ఉందన్న విషయం గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు జైస్వాల్ సార్ గారి కుటుంబ నేపథ్యం, ఆయన ఈ జస్టిస్గా రావడానికి మీరు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం కూడా ఒకసారి చెప్పండి. చాలా చాలా ధన్యవాదం అండి. ఇప్పుడు మేము పుట్టింది చాలా పేదరిక కుటుంబము. నేను 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోయినారు. మా తండ్రి గారు యూపీకి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. ఆయననేమో ఉట్టి కళ్ళు కాంపౌండ్ ముంగట ఏదో పెట్టుకొని అమ్ముతారు కదా, అట్లా అమ్ముకుంటా జీవించేవాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాడు. అయితే మాకు మా అమ్మమ్మ, మా తాత పోషించారు.
వాళ్ళు చాలా బీద వాళ్ళు. చిన్న కొట్టు ఉండేది ఎర్రగడ్డలో సనందనగర్లో. ఇక దాంతోనే మాది స్టార్ట్ అయింది అనుకోండి. ఇక చాలా మీ కష్టాలు చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది దానికి. కానీ 1971 ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయినాము. 68, 69లో తెలంగాణ అజిటేషన్లో ఒక సంవత్సరం నష్టపోయినాము. అప్పుడు ఫీజులు కట్టలేదు సంవత్సరం అంతా. అప్పుడు సడన్లీ అజిటేషన్ కాల్ ఆఫ్ కాగానే 69 రూపాయలు ఫీజు కడితేనే మీకు నెక్స్ట్ క్లాస్ 9th క్లాస్ పంపిస్తామంటే అప్పుడు మా తాతగారు డబ్బులు లేకుంటే ఏదో మా రామనారాయణ జైస్వాల్ ట్రస్ట్ అని ఉంది ఒకటి, ఇక్కడ దీపక్ మహల్ టాకీస్ ఉంది కదా, వాళ్ళు ఓనరు. ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు తీసుకొని ఫీజు తీసుకొని నేను చదువు కంటిన్యూ చేశాను. ఇక 71లో 10th క్లాస్ అయిపోయింది. 73 ఇంటర్మీడియట్. అప్పుడు ఆ రోజుల్లో షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్కి పర్టికులర్లీ చాలా డిమాండ్ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. ఈ రోజు కూడా షార్ట్ హ్యాండ్ అంటే చాలా వెరీ రేర్ ఆర్ట్ అది. అది ఉద్యోగాలు రావాలంటే ఏదైనా కావాలంటే ఈ రోజు కూడా మీరు మంచిగా హైయర్ పాస్ అయినా చెప్పండి, నేను రేపే మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఆ పరిస్థితి ఉంది షార్ట్ హ్యాండ్ అంటే. అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడు మా మేనమామ కూడా చెప్పాడు నాకు, నీవు ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇది షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నేర్చుకోమన్నారు. అయితే ఇమీడియట్లీ 5th నవంబర్ 1971 ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఫీజు కట్టాను. ఇక్కడ సత్యం నరసింహారావు మెమోరియల్ కాలేజ్ ఆ రోజుల్లో మా పక్క బిల్డింగ్లోనే ఉండేది. అప్పుడు మన పివి నరసింహ వారి కొడుకు స్టార్ట్ చేశారు, రాజేశ్వర గారు. అప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అయినాను, టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ స్టార్ట్ చేశాను. ఆ 2 సంవత్సరాలు ఇక నాకు చదువు తప్ప ఇంకా ఏం లేకుండే. మాకు మార్నింగ్ 5:30 to నైట్ 11 దాకా నాన్ స్టాప్ ఒకటే చదువు ప్రాక్టీస్. అదొక పిచ్చెక్కిపోయింది అనుకోండి. అయితే దేవుని దయ వల్ల 73లో ఇంటర్ పాస్ అయిపోయినాను. టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కూడా హయ్యర్ పాస్ అయిపోయాను. హయ్యర్ అంటే వాజ్ ఎ గ్రేట్ మిరాకల్ అప్పుడు ఆ రోజుల్లో. పాస్ కాగానే ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయినాయి. ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకున్నాము. ఇక ఇంటర్వ్యూస్ మీకు తెలుసు, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి కాల్ రావాలంటే చెప్పులు అరిగిపోయాయని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ నాకేమైందంటే ప్రతి వారం ఒక కాల్ వచ్చేది నాకు, బికాస్ షార్ట్ హ్యాండ్ అట్లా ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. అయితే ప్రైవేట్ కంపెనీకి వెళ్ళాను ఇంటర్వ్యూకు. శ్రీరామ్ రెస్టిట్యూషన్స్ అని ఉషా కంపెనీ ఉంది. అక్కడ పోతే వాళ్ళు ఏమన్నా నీవు ఇంకా ఒక నెల తక్కువ ఉంది 18 yearsకి. నేను పుట్టింది 5th February 1956. సో 73కి ఐ వాజ్ 18 yearsకి ఇంకా 1 month తక్కువ ఉన్నాను అనమాట. అయితే బాబు నువ్వు 18 కంటే తక్కువ ఉన్నావు కదా, నీకు ఉద్యోగం ఇవ్వలేము, నీవు February 5th నేను అయిపోతుంది 18, అప్పుడు తర్వాత రా అన్నారు. అలాగని అనుకొని ఇక 1 month వెయిట్ చేసి ఫిబ్రవరికి పోయినాను అక్కడ. అయితే వాళ్ళు తీసుకున్నారు నాకు ఇమీడియట్లీ 73 అప్పుడు తీసుకొని ఇక అప్పటి నుంచి ఆ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఇక ఈవినింగ్ కాలేజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అన్వరూమ్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా మల్లపల్లిలో, అక్కడ డిగ్రీ జాయిన్ అయినాను. ఇక దినమంతా ఆఫీస్లో పని చేయటము, రాత్రి ఏమో ఈవినింగ్ కాలేజ్ పోవటము, మళ్ళీ రాత్రి ఇంటికి సన్నదంగా వెళ్ళిపోవటము. సో అలా చేసి ఇక మంచి ఉద్యోగాలు వస్తా పోయినాయి. 75లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. యూడిసి స్టెనోగ్రాఫర్ అంటే ఇది పెద్ద అచీవ్మెంట్ అప్పుడు. యూడిసి అనమాట డైరెక్ట్లీ అది వచ్చింది. దాని తర్వాత ఇక ప్రతి సంవత్సరము ఇక మా అమ్మ పడ్డ కష్టాలు అనుకోండి, ఏమని అనుకోండి, దేవుని కృప అనుకోండి, కానీ ఇక ప్రతి సంవత్సరం పైకి ఎగుతా పోయినాను. ఇక 75లో ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో పనిచేశాను. సర్వీస్ కమిషన్ సెలెక్షన్ అయింది యూడిసి స్టెనోగ్రాఫర్గా. అది కాగానే మళ్ళీ సేల్స్ ట్యాక్స్ అప్పీల్ ట్రైబ్యునల్ చేశారు స్టెనోగ్రాఫర్గా. అక్కడి నుంచి హైకోర్టులో 1978లో కోర్ట్ మాస్టర్ అంటే గెజిటెడ్ ఆఫీసర్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 years ఐ బికమ్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ దోస్ డేస్. 73లో కోర్ట్ మాస్టర్ అపాయింట్ అయినాను హైకోర్టులో. అప్పటికి డిగ్రీ అయిపోయింది. ఇక అప్పుడు మా అందరూ స్నేహితులు అందరూ లా చేసేసి మెజిస్ట్రేట్స్ వెళ్ళిపోయేవాళ్ళు. అది నాకు కూడా చెప్పాను, నేను కూడా లా చేసుకోమంటే ఇక్కడ అడ్మిషన్ దొరకలేదు. మైసూర్కి వెళ్ళి చేశాము. చేసిన తర్వాత 82లో మెజిస్ట్రేట్గా స్టార్ట్ చేశాను. అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ జీవితం ప్రస్థానమైంది 82 డిసెంబర్ నుంచి. ఇక అప్పటి నుంచి ఇక ప్రతి ప్రొఫెషన్ ఉంటాయి అనుకోండి, ప్రమోషన్ రావటం అవన్నీ జరుగుతా పోయినాయి. 82లో మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు కదా, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ. విజయవాడ చేసిన తర్వాత అప్పుడు కేసు పెండెన్సీ ఎలాగుండదండి? ఏ కేసు? పెండెన్సీ అంటే సార్ ఎట్లా ఉందంటే ఇది పెరినియల్ ప్రాబ్లం అండి. ఇది జ్యుడిషియరీకి ఉన్న జ్యుడిషియరీకి ఉన్న మీరు ఏమని అనుకునే శాపం నాకు. ఇది ఇప్పుడు కొత్తది ఏం కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళు అంటారు కానీ జ్యుడిషియరీ కొలాప్స్ అయిపోతుంది, జ్యుడిషియరీ నాశనం అయిపోతుంది, కానీ అవన్నీ ఏం లేవు. ఎప్పటి నుంచో ఇంటా వస్తున్నామో జ్యుడిషియరీ స్ట్రాంగ్, ఇట్ ఆల్వేస్ స్టాండ్. పెండెన్సీ ఉందే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక అవి విశ్లేషిస్తే చాలా పెద్ద ఇష్యూ అది పెండెన్సీకి. ఎందుకంటే ఇప్పుడు జనాభాకు అనుకూలంగా జడ్జెస్ ఉండాలి, అది చేయలేకపోతున్నాం. మన గవర్నమెంట్కి వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళు చేయాలని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఒక కోర్టు పెట్టాలంటే అది బోర్డు అంత ఖర్చులు వాళ్ళకు. సో ఏమంటే పాపులేషన్ వైస్ లేదు మన దగ్గర. ఇప్పుడు కూడా 50 మంది జడ్జెస్ చేసే పని ఒక జడ్జి చేస్తున్నాడు ఈ రోజు కూడా. వేరే కంట్రీలో 50 మంది ఉంటారు, మనం ఒకటే ఉన్నాము.
సో అందుగురించి పెండెన్సీ ఇప్పుడు ఫైలింగ్ ఎక్కువ అవుతుంది. ఒక దిక్కేమో మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, చట్టాల గురించి అవగాహన చేస్తారు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తారు, కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు, దాంతో ఎంతో ఎఫెక్ట్ అవుతుంది. అందుగురించే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒకసారి, ఏదో ఒక కొత్త చట్టం చేసే ముందు ఆ చట్టంది ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అది మీరు స్టడీ చేయండి అన్నారు. అది స్టడీ చేసి ఒక చట్టం పాస్ చేయండి, కానీ అది చేయలేరు. వాళ్ళు ఏంటంటే ఇక పొలిటీషియన్స్ వాళ్ళకు ఉంటాయి, పబ్లిక్ డిమాండ్ ఉంటుంది వాళ్ళకు. సో ఇమీడియట్లీ దే విల్ మేక్ అన్ యాక్ట్. ఆ యాక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ 130 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, చెక్ బౌన్సింగ్ కేసెస్, ఇట్ వాజ్ ఆర్డినరీ ఆఫెన్స్. సో స్పెషల్ తీసుకొచ్చారు చెక్ బౌన్సింగ్ కేసెస్, లక్షల కేసులు పడ్డాయి. దానికి చేసేది ఎవరు? చెక్ బౌన్సింగ్ అంటే ప్రీవియస్లీ మనం ఏం చేసేవాళ్ళము, చెక్ బౌన్స్ అయితే మనీ సూట్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు 138 కింద క్రిమినల్ కేసు కింద వేస్తున్నారు. సో లక్షలు పడుతున్నాయి. ఏం చేస్తాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అది వేసిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన మళ్ళీ అపీల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అట్లా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 490 ఐపీఎస్ తీసుకొచ్చారు, డౌరీ ప్రొవిజన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇక చట్టాలు వస్తా పోతున్నాయి. ఇక చెప్పాలంటే వరుసగా లిస్ట్ ఉంది. కానీ దానికి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోతున్నామండి. అదే సేమ్ స్టాఫ్ ఇది నాట్ ఓన్లీ జడ్జెస్ తక్కువ ఉండడం కాదు, ఉన్న వేకెన్సీలు కూడా సగం కూడా నిండే కావు. ఆల్వేస్ యూ మే బి సీయింగ్ ఈవెన్ నౌ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టు రిపీటెడ్లీ చెప్తా ఉంటారు, వేకెన్సీ ఫిల్అప్ చేయండి అనేసి. ఉన్నాయి కూడా ఫిల్అప్ చేయము. కింది నుంచి మెజిస్ట్రేట్ కాడ నుంచి హైకోర్టు జడ్జి దాకా కూడా ఉన్న పోస్టులు ఎప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ ఉండదు. అంటే ప్రభుత్వాలు ఇది మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పట్ల కొంచెం నెగ్లిజెన్స్ అని కాదు, నెగ్లిజెన్స్ చెప్తే బాగుండదు. వాళ్ళకి ప్రయారిటీ కాదు కదా. ఇక ప్రయారిటీ అంటే ఐ డోంట్ వాంట్ టు సే సర్టెన్ థింగ్స్, అవి వద్దులేండి మనం కాంట్రవర్సీ ఎందుకు. కానీ వన్ థింగ్ ఇస్ దేర్, వాళ్ళ లిమిటెడ్ మీన్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? ప్రజలకు మేలు జరగాల. ఎట్లా మేలు జరుగుతుంది? న్యాయస్థానాలు ఉంటే వాళ్ళకి అంత ఇమీడియట్ ఇంపాక్ట్ రాదు కదా. సో దే ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ థింగ్స్ విచ్ డైరెక్ట్లీ ఈల్డ్స్ రిజల్ట్స్. వాళ్ళకి ఇమీడియట్లీ ఫలాలు వస్తాయి కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. దీంతో వాళ్ళకి అంత పట్టించుకోదు. సో కొంచెం అది ఉంటుంది, ఇంకా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, వాళ్ళు చేయడానికి చేయలేరు వాళ్ళు. కానీ ఒక కంట్రీ డెవలప్ అవ్వాలన్నా, ఒక కంట్రీకి మంచి మార్క్ రావాలంటే ఆ కంట్రీలో జ్యుడిషియరీ వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియరీ అందుగురించే కదా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కంపీట్ చేయాలంటే మనము ఎన్నో యాక్ట్ చేంజ్ చేస్తున్నారు. కంపెనీస్ యాక్ట్ చేంజ్ చేశారు, సెక్యూరిటీస్ యాక్ట్ చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీ షుడ్ బి ప్రపంచంలో ఇండియాకి రావాలంటే భయపడేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఉందనుకోండి, ఆర్బిట్రేషన్ వల్ల ఒక నమ్మకం కలిగింది, చదివే కోర్టుకు పోతే డిలే అవుతుంది కదా, మనము ఆర్బిట్రేషన్ చేసుకుందామని మీడియేషన్ తీసుకొచ్చారు, లోక్ అదాలత్ తీసుకొచ్చారు, ఎన్నో చేస్తున్నాము. ఎన్ని చేసినా కూడా మనకు వచ్చే ఇన్ఫ్లోకి అవుట్ఫ్లోకి చాలా తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉందండి. అది గ్యాప్ ఫిల్అప్ చేయడం చాలా కష్టం. సాధారణంగా కన్వర్షన్ రేట్ బట్టి కూడా కొన్ని కన్వర్షన్ రేట్స్ కూడా ఉంటాయి. సమాజంలో అవగాహన కలగాల, అది దాని కన్విక్షన్ అక్విటల్కి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు జ్యుడిషియరీ ఏంటండి, సాక్ష్యాధారం మీద బేస్ అవుతుంది. ఇప్పుడు మాకు కోర్టులో వచ్చేసి ఇద్దరు చెప్పారనుకోండి, దేని మీద ప్రమాణం చేసి చెప్తే దానికి మేము 100% గాస్పెల్ ట్రూత్ లాగా ట్రీట్ చేస్తాం. అది ప్రమాణం చేసి చెప్తున్నారు కదా, వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు, ఎంతవరకు అబద్ధం చెప్తున్నారు, ఏం చేసి అబద్ధం చెప్తున్నారు, అది దేవునికే తెలుసు. ప్రజలు ఏమంటారంటే ఇక్కడ దేవుడు వేరే, మా దేవుడు వేరే అంటారు వాళ్ళు. సో అట్లా అవన్నీ సొసైటీలో చేంజెస్ రావాలా. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే ఈవెన్ పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్, ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్కి బోల్డ్ అంత విలువ ఉంది అక్కడ. మన దగ్గర పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్కి అస్సలు విలువ లేదు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ నాకు అసలు విలువేమో. కానీ ఒక చిన్న టీ అమ్మేవాడు ఉంటాడు డబ్బా మీద, వాణి సాక్ష్యాధారానికి వెయిట్ ఇస్తాం మనం. అంటే ఇండిపెండెన్స్ అని, పోలీస్కు ఇండిపెండెన్స్ లేదనేసి వాళ్ళు బయాస్ ఉంటారు అని ఉంది ప్రిజంప్షన్. అది అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎప్పుడూ ఉన్న సాక్ష్యాలు ముంగట పెట్టారు, వాళ్ళు ఎన్నో దాపుతారు, ఎందరికో సహాయం చేస్తారు, ఎందరికో నష్టం చేస్తారు, వాళ్ళకు నమ్మకూడదు అనేసి అట్లా ధారణ వచ్చేసింది. పోలీసు ఒక ఎస్పీ కూడా నమ్మము, కానీ ఒక చిన్న రిక్షా పుల్లర్ కానివ్వండి, ఒక టీ కొట్టుడు కానివ్వండి, వానికి నమ్ముతాము. సో అట్లా ఉంది అది. ఇప్పుడు చట్టాలు అట్లా ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇండియాలో పోలీసింగ్ కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, అది అవేర్నెస్ రావాలా. మీరు వినే ఉంటారు వెస్ట్రన్ కంట్రీలో పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఇమీడియట్గా క్షమాపణ చెప్పేస్తారు. ఏదైనా తప్పు అమాయకునికి కేసులో ఎదుర్కొన్నారు అనుకోండి, తర్వాత తెలిసిన తర్వాత ఓపెన్ పబ్లిక్లీ దేశే వీఆర్ సారీ అప్రొలైజ్ చేస్తారు. ఇక్కడ మనకు లేదు అట్లా. మనది ఏంటంటే ఆ చేసిన తప్పుకు కప్పడానికి ఇంకా తప్పు చేస్తాం, చేస్తూ ఉంటాం అందరం. ఇప్పుడు కాదు, సమాజంలో అట్లా ఉంది, మన దగ్గర అంతా లేదు. కానీ రోజు రోజుకి వస్తుంది, చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు యంగర్ జనరేషన్ మంచిగా చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నారు పెండెన్సీ గురించి, అది చేయాలంటే అది చాలా కష్టం. అది
ఓకే. చేస్తున్నారు, ప్రతి గవర్నమెంట్ చేస్తున్నారు, కాదంటలేము. మేము జాయిన్ అయినప్పుడు 500 మెజిస్ట్రేట్స్ ఉండేవాడు, ఇప్పుడు 2000 అయిపోయినారు. హైకోర్టు చేసి మీకు తెలుసులేము, హైకోర్టు చేసి 8 మంది ఉండేవాళ్ళు మా దగ్గర. హైకోర్టు చేసి ఇప్పుడు 50 మంది తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఇంకా చాలా చేయాలి. కానీ కేసుల సంఖ్య పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. ఇన్ఫ్లోకి అవుట్ఫ్లోకి మ్యాచ్ అవుతలేదు. అది టాలీ కావాలని చాలా కష్టం. కానీ 1983లో మీరు వచ్చారు విజయవాడ తర్వాత రంగారెడ్డి ఎంతకాలం చూసారు? 3 years చేశాను. ఈస్ట్ ఎండ్ ఆ రోజుల్లో హెవియెస్ట్ కోర్ట్ అది. ఓకే. ఆ రోజుల్లో 3000 పెండెన్సీ కొత్తపేట కోర్టు, ఎల్బీ నగర్. సార్ అక్కడ ఏమైనా మీకు గుర్తున్న కేసు ఉందండి? ఏమన్నా ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక కేసులు అంటే ఎట్లా ఉంటాయి అంటే సమాజంలో ఇక ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉండే, మన ఇది పార్లే బిస్కెట్స్, దాని మీద అది ఉంటారు కదా ట్రేడ్ మార్క్, అది లక్ష్మీ స్టార్చ్ కంపెనీ కేసు ఉండే. అందరు పెద్ద పెద్ద అడ్వకేట్స్, జి నారాయణరావు లాంటి వాళ్ళు, స్పీకర్ లాంటి వాళ్ళు, ఎల్ఆర్ రెడ్డి గారు, కోటిరెడ్డి గారు, తర్వాత అందరు వచ్చి అప్పేర్ అయ్యేవాళ్ళు మా దగ్గర. అప్పుడు మేజిస్ట్రేట్ కోర్టులో ఇవాళ రేపైతే పోరుకైనప్పుడు వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద కేసులు ఉండే. ఇప్పుడు మేము ఎంత చేసినా కూడా మాకు కొంచెము రిస్క్ ఉంటుంది, మాకు అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఓపిక చేస్తాం మేము, కానీ ఏం చేస్తాం. అట్లానే హెచ్ఏఎల్లో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఒక పెద్ద థెఫ్ట్ కేసు ఉండే. పెద్ద పెద్ద ఏరోనాటికల్ మెషినరీ వాజ్ కమ్యూనిటీ థెఫ్ట్ తెస్తున్నప్పుడు. ఇలా చాలా ఉండే. ఇక అవన్నీ గుర్తు చెప్పాలంటే చాలా టైం పడుతుంది దానికి. రంగారెడ్డి తర్వాత రెంట్ కంట్రోల్ చేశాను. రెంట్ కంట్రోల్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్. అవి చిన్న చట్టము, కానీ దాంట్లో ఉన్నంత ఆ రోజులలో ఇవాళ రేపు పోయిందనుకోండి టెనెన్సీ గురించి. అప్పుడు మీకు ఒక మల్గి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ మదీనా దగ్గర ₹2 కిరా మల్గి ఉండేది. ఇక అతను ఖాళీ చేయమని ఎందుకు ఖాళీ చేస్తాడు? అట్లానే హ్యాబిట్స్లో కింగ్ సర్కిల్ హోటల్ ఉండేది, మీకు గుర్తుందో లేదో, ఆ జవహర్లాల్ నెహ్రూ స్టాచ్యూ ముంగర పెద్ద కింగ్ సర్కిల్ హోటల్. దానికి అది ఆ పుల్లారెడ్డి బంధువులు కొన్నారు, కర్నూలు వాళ్ళు. ఇక కేసు నడిచింది ఎక్కడ దాకా, ఇక చాలా పెద్ద కేసు అది, సుప్రీంకోర్టు దాకా పోయిన వాడు అది ఖాళీ చేయమని. సో అప్పుడు రెంట్ కంట్రోల్ లిటిగేషన్ వాజ్ వెరీ క్రీమ్ లిటిగేషన్ హైదరాబాద్ సిటీలో. అప్పుడు ల్యాండ్ అంత లేకుండే కదా, రెంట్ కంట్రోలే. ఒక ఇల్లు అద్దె తీసుకున్నాం అనుకోండి, అది ఖాళీ చేయాలంటే న్యూసెన్స్ అయిపోయింది, చాలా కష్టమైంది. ఇప్పటికీ ఉంది కదండి అది. ఇప్పటికీ అంత లేదు. ఇప్పుడు ఏమైందంటే ఇల్లు చాలా వచ్చేసినాయి, అవన్నీ కమర్షియల్గా ఉంది కొంచెం. అంటే కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కదా, ఇల్లు కూడా ఇప్పుడు రెంట్ కంట్రోల్ యాక్ట్ అన్న విషయం చాలా మంది తెలియట్లేదు. దిగుతాడు, అక్కడ ఏమాత్రం అగ్రిమెంట్ ఉండదు వాళ్ళ మధ్యన, ఖాళీ చేయమంటే ఖాళీ చేయడు. అటువంటిప్పుడు ఏం చేయాలండి? కేసు వేయాలి, దానికి గ్రౌండ్స్ ఉన్నాయి. కేసు వేస్తే చాలా టైం పడుతుంది కదా. ఈ రోజుల్లో ఐ థింక్ అంత సమయం పడతలేదేమో నాకు. సార్ ఒక వ్యక్తి తన ఇంటిని కానీ మడిగిని కానీ రెంట్కి ఇవ్వాలంటే ఏం చేయాలి? అగ్రిమెంట్ ఈజ్ ఎ మస్ట్, రిటర్న్ అగ్రిమెంట్ ఈజ్ ఎ మస్ట్. తర్వాత అద్దె తీసుకున్నప్పుడు కానీ అద్దె ఇచ్చినప్పుడు కానీ రిసిప్ట్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ గ్రౌండ్స్ ఆఫ్ ఎవిక్షన్ ఇస్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ రెంట్ అంటారు. అద్దె సమయానికి ఇస్తలేదంటారు. మనం ఏం చేస్తాము, అగ్రిమెంట్ రాసుకోము, ఏదో దిగిపోతాము, అద్దె ఇస్తూ ఉంటాము, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, పోతూ ఉంటారు. సపోజ్ టుమారో ల్యాండ్ లార్డ్ సేస్ నీవు అద్దె ఇవ్వలేదంటే మనకు ఏం ప్రూఫ్ ఉంటుంది? సో ఆల్వేస్ అగ్రిమెంట్ తీసుకోండి, తర్వాత రెంట్ ఇచ్చినప్పుడు రిసిప్ట్ తీసుకోండి. ఇక ఇదే మెయిన్ గ్రౌండ్. ఇక తర్వాత పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, బోనఫైడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, చాలా గ్రౌండ్స్ ఉన్నాయి ఎవిక్షన్లో. అప్పుడు 83లో, ఇప్పుడు చట్టం ఎట్లా నాకు తెలియదు అనుకోండి, 40 years అయిపోయింది. దాని తర్వాత జనరల్ మనం పట్టించుకోవాలి. సాధారణంగా 17 సంవత్సరాలు దాటిన తర్వాత కిరాయిదారుడికి హక్కు ఉంటుంది. వాస్తవం లేదు, తప్పు. వన్స్ టెనెంట్ ఫర్ ఎవర్. 100 సంవత్సరాలు కూడా హీ టెనెంట్. దే షుడ్ బి అగ్రిమెంట్ ఇన్ రైటింగ్ దట్ ఈస్ ద టెనెంట్ అండ్ దే షుడ్ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రెంట్. ఒక్కసారి రెంట్ అని ఉంటే 100 సంవత్సరాలు ఉన్నా కూడా హీ విల్ నెవర్ బికమ్ ది ఓనర్. ఓకే సార్, ఒక వ్యక్తి షాపుకి తీసుకున్నాడు రెంట్కి. తీసుకున్న తర్వాత అఫీషియల్గా మీరు అన్నట్లే అగ్రిమెంట్ తీసుకుని వెళ్తాడు. ఆ అగ్రిమెంట్ 3 yearsకో 5 yearsకో ఉంది, రైట్? కంప్లీట్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత ఆయన వెకేట్ చేయనప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తాడు. పోలీస్ స్టేషన్ పోకూడదు. చాలా మంది చేసే మిస్టేక్, అక్కడ పోలీస్ స్టేషన్ రాగానే సివిల్ మ్యాటర్ మాకు సంబంధం కాదు. కానీ ఒక యాక్ట్ ఏం చెప్తుందంటే 440 ట్రెస్పాస్ కింద పెట్టచ్చు, 440 పెట్టచ్చు. కరెక్టే, ముందు లీగల్ గా వెళ్ళాడు కానీ ఇల్లీగల్ గా ఉన్నాడు. టెనెన్సీ హోల్డ్ ఓవర్ ఉంటుంది, కంటిన్యూ అవుతా ఉంటుంది అది, అన్లెస్ టర్మినేటెడ్ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. టెనెన్సీ దో టర్మినేటెడ్ యాజ్ పర్ ది లీజ్ అగ్రిమెంట్, ఇట్ హస్ టు బి డన్ అకార్డింగ్ టు ఇన్ ప్రాసెస్ ఆఫ్ లా. లా ఏమంటుందంటే హీ మస్ట్ బి ఎవిక్టెడ్ త్రూ the legal process. You cannot throw him out. He will not become an encroacher. He is there, staying there. Unauthorizedly staying there. But he is not an encroacher or a person squatting over the property. Agreement అయిపోయిన తర్వాత ఇల్లీగల్ ఉంటుంది కదండి. ఉంటుంది, ఇల్లీగల్ కాదు అది. అదే కదా అక్కడ ఏంటంటే ఇల్లీగల్ అయినా కూడా దానికి వెకేట్ చేయాలంటే మన దగ్గర అంటే ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పోయి మనం సామాన్ బట్ట పడుస్తామంటే కాదు, చట్టం ద్వారా కావచ్చు. పోయి ఏం చెప్పాలా, లీజ్ పీరియడ్ అయిపోయింది, హీఈస్ నాట్ వెకేటింగ్ అంటారు, వెకేట్ చేయిస్తాం.
అట్లనే ఆర్టీసీ బస్ డిపోలో కేసు చేశాను, చాలా కేసులు ఉంటాయి. లైసెన్సీ అంటారు వాళ్ళు, చిన్న చిన్న కొట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2-3 ఇయర్స్కి. అది లైసెన్స్ పీరియడ్ కాగానే తీసి పెట్టడం కష్టం. సో ప్రాసెస్ ఉంది మన దగ్గర. కరెక్టే. సివిల్ మ్యాటర్ అంటే పోలీస్ స్టేషన్ కుదరదు అంటారు, కోర్టుకి వెళ్తే టైం పడుతుంది. నెక్స్ట్ వాడు థర్డ్ పార్టీకి గూండా ధరకు పొలిటికల్ ధరకు వెళ్ళి సెటిల్ చేసుకుంటాడు. ఇది పోకుండా ఉండాలంటే ఒక కిరాయిదారుడికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి, లేదు ఓనర్కి కానీ? ఇప్పుడు ఓన్లీ థింగ్ ఇస్ ఎప్పుడైతే అది అయిపోయిందో, చట్టానికి ఉల్లంఘన జరిగిందో ఇమీడియట్లీ కోర్టుకి పోవడం బెటర్ అండి. డిలే అవుతుంది కదా అనేసి మనము ఈ చట్ట వ్యతిరేకల శక్తుల దగ్గర పోవటం చాలా తప్పది. ఎందుకంటే అది మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఏదైనా కర్మకాలి ఏదైనా అయిందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ విల్ బికమ్ ఎన్ అక్యూజ్డ్, ముద్దాయి అయిపోతాడు. మేము ఎన్నో కేసు చేసాము. పాత రోజుల్లో డబ్బులు ఇవ్వకుంటే కిడ్నాప్ చేసేవాళ్ళు, ఎత్తుకుపోయేవాళ్ళు. ఇప్పుడు చేస్తారేమో కానీ అయితే ఆ డబ్బు విషయం పోతుంది, ఉల్టా వీడు డబ్బు వానికి ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోవాలా, కిడ్నాప్ కేసు అవుతుంది అంతే కదా. లేకపోతే ఇప్పుడు కిడ్నాప్ కాగానే చాలా పెద్ద నేరం అది. ఏదో జస్ట్ తీసుకుపోతారు కార్లో, నువ్వు డబ్బులు ఇవ్వమంటారు, రాయించుకుంటారు, చేస్తారనుకోండి, వాళ్ళు కేసు ఫైల్ చేసి ప్రూవ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ హీ విల్ బి అక్యూస్డ్ అండ్ హీ హాస్ టు పే మనీ. వాడిచ్చేది కాదు, బాబు నీకు ఇచ్చే మాఫ్ చేస్తాను, నీకు ఇంకా 10 లక్షలు ఇస్తే నువ్వు కేసు మాఫీ చేసుకోమంటారు. సో అందు గురించి చట్టానికి ఎప్పుడైనా మనం గౌరవించాలా. చట్టానికి చేతులు తీసుకునే ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. కానీ అది ఆల్వేస్ ఫైరింగ్ ఇస్ ప్లేయింగ్ విత్ ఫైర్. అదే 1% సక్సెస్ ఉంటుంది, 99% ప్లేయింగ్ విత్ ఫైర్. అది మనం ఎప్పుడు అడ్వైస్ చేయము. చేస్తారు, ఇప్పుడు చెప్తా ఉంటారు పాత రోజులలో రౌడీస్ ఉంటారు, గుండాస్ ఉంటారు, త్రో అవన్నీ జరిగినాయి, మేము కాదంటలేము. కానీ మా దృష్టిలో మాత్రమే అది చాలా పెద్ద తప్పది. ఆ తప్పు వల్ల మీరు ఇంకా ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది మీకు. రైట్ సార్. రంగారెడ్డి తర్వాత ఎక్కడికి వచ్చారు? రెంట్ కంట్రోల్ తర్వాత వరంగల్ వెళ్ళాను. వరంగల్లో అక్కడ నక్సల్స్ కేసు అక్కడ చాలా కేసులు. నక్సల్స్ సంబంధించి మాకు వచ్చేది కాదు, నక్సల్స్ వేరే కూడా ఉండే. అది 3rd అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు నక్సల్స్ కూడా ఉండేది, మాదేమో సివిల్ కోర్టు ఉండేది మా దగ్గర. నేను సెకండ్గా ఉన్నాను అక్కడ. సో మాకు సివిల్ కేసులు ఉండేవి అప్పుడు. గుర్తున్నాయండి అక్కడ? అవి చాలా, అక్కడైతే చాలా బోర్డుని కేసులు ఉన్నాయి చెప్పమంటే. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మహబూబాబాద్లో జమీందారు ఉండే కృష్ణారావు గారని, చాలా పెద్ద జమీందార్. ఇప్పుడు మీరు అక్కడ పోతే తెలుసు, చెప్తారు వాళ్ళు. అతనికి 2-3 కొడుకులు. ఒక కొడుకేమో శేషగిరిరావు అని మంచి లీడింగ్ అడ్వకేట్. ఇక ఆ భూముల గురించి, ఆ షిక్మిందార్ రైట్స్ గురించి ఎట్లా కొట్లాడానంటే వాళ్ళు, చాలా పెద్ద కేసు అది సెన్సేషనల్ కేసు అనమాట. అయితే దాంట్లో ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆస్తి ఆయన 2కి రాసిండా 3కి రాసిండా అని క్వశ్చన్ వచ్చింది అక్కడ. అయితే ఒక్కోళ్ళు ఏమంటే 2కి 3కి రాశారంటారు, ఒక ఆయనేమో 3 కాదు 2కే రాశారంటారు, 2కి రాశారంటారు. అలాంటప్పుడు అది అయ్యేసరికి ఇక దేవర్ ఫైటింగ్ టూత్ అండ్ నెయిల్, చాలా ఫైట్ చేస్తున్నారు. అయితే నాకేంటంటే అఫ్కోర్స్ దేవుని మాకేంటంటే మా ప్రొఫెషన్లో దేవుడు ఒక శక్తి ఇస్తాడండి. అది ఇప్పుడు చెప్పలేము, అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏంటి మాకు తెలియదు. మాకు ఎక్కువ ఇంటెలిజెంట్ కాదు, కామన్ సెన్స్ ఉంటుంది. ఏదో మాకు అనుమానం వస్తూ ఉంటుంది, ఏదో ఉంది ఇక్కడ అనేసి. అయితే ఏమంటే అది చూస్తే పెద్ద అది ఉంటుంది, అడంగాల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, మీకు తెలుసేమో. అన్ని కాలమ్స్ ఉంటాయి, కాలం 9, కాలం 11, కాలం 16, కబ్జాదారు ఎవరు, పట్టదారు ఎవరు, కౌలుదారు ఎవరు, ఏంటి కల్టివేషన్ ఏంటి, సిస్ట్ ఎంత కట్ట, అవన్నీ ఉంటాయి, కాలమ్స్ పెద్దగా ఉంటుంది. అయితే అక్కడ పట్టదారు పేర్లో 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్ల తర్వాత అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. ఫ్లవర్ బ్రాకెట్ ఏమైందంటే, ఫ్లవర్ బ్రాకెట్ తెలుసు కదా మీకు, అది తెలుగు అంటే దానికి పువ్వులు ఎట్లా ఫ్లవర్ బ్రాకెట్, అది వచ్చేసి సెకండ్ నేమ్ కాగానే ఇట్లా క్లోజ్ అయింది అనమాట. 3rd నేమ్ ఆ బ్రాకెట్ కింద వచ్చింది. వచ్చింది 2 నేమ్స్ ఏమో విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్, 3rd నేమ్ అండర్ ది ఫ్లవర్ బ్రాకెట్. దాని తర్వాత రిలేషన్షిప్, సంబంధము, ఉర్దూ ఆ రోజు కదా అంత. సో ఫర్జన్ ఉంది దాంట్లో, సంబంధము, రిలేషన్షిప్ విత్ ది ఒరిజినల్ అంటే ఫర్జన్. అయితే నాకు డౌట్ వచ్చింది నాకు, ఎందుకంటే అంతా ఎవిడెన్స్ అంతా చూస్తుంటే మాకు అనిపించింది ఈ 3వ పేరు యాడ్ చేశారు వీళ్ళ తర్వాత అని మాకు అర్థమైంది అనుకోండి. ఇక దాని తర్వాత ఎట్లా చేయాలా, సరే ఆ ఫ్లవర్ బ్రాకెట్ దొరికింది నాకు అప్పుడు వచ్చేసింది. 3rd నేమ్ ఇస్ ఇంటర్పోలేషన్, దెన్ 3rd కాలం ఇస్ ఫర్జన్. మై మదర్ వాజ్ ఉర్దూ, అందరూ ఉర్దూ మీడియం కదా మన దగ్గర అందరూ. సో మా అమ్మ ఉండేది నాతో పాటు. అమ్మకు పోయారు గాను, అమ్మ ఫర్జన్ అంటే ఏంటి అని అంటే కొడుకు అన్నది. కొడుకులకు ఏమంటారు అమ్మా అన్నాను, ఫర్జన్ దో అంటున్నాను. ఫర్జన్ ఫర్ సింగిల్ సన్, ఫర్జన్ దో ఫర్ మోర్ దెన్ 1 సన్. కొడుకు. అయితే అక్కడ ఓన్లీ ఫర్జన్ ఉంది. సో నేనేమన్నాడు, ఫర్జన్ ఉంది కాబట్టి హీ ఇంటెండెడ్ ఓన్లీ 1 సన్, సెకండ్ సన్ వాజ్ నెవర్ ఇంటెండెడ్,
దట్ నేమ్ ఈజ్ అపియరింగ్ అండర్ ద ఫ్లవర్ బ్రాకెట్ కాబట్టి ఇట్స్ మ్యానిపులేషన్ ట్యాంపరింగ్ విత్ ద రికార్డ్స్ అనేసి అట్లా ఫైండింగ్ ఇచ్చాము. ఫర్జన్ మీద బేస్ అయ్యి ఫ్లవర్ బ్రాకెట్ మీద బేస్ అయ్యి ఆ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద అడ్వైస్ ఇప్పుడు ఉన్నారు. అయోధ్య రామయ్య గారు ఇప్పుడు ఉన్నారు. ఆయన చేసిన అది 80 పేజ్ జడ్జ్మెంట్ అప్పుడు. ఆయన ఏం చేశారంటే చదివేసి వాళ్ళ జూనియర్స్ పంపించాడు, పోయి ఆ జడ్జ్మెంట్ చదివానండి చాలా గొప్ప జడ్జ్మెంట్ అనేసి. అంటే మా గొప్పతనం కాదు, మా గొప్పతనం కాదు, సారీ అట్లా ఏం అనుకోవద్దు, అంటే జరిగింది అట్లా. అంత మంచి ఆయన వచ్చి అడిగింది నాకు, సార్ ఈ కేసు మేము 20-30 సంవత్సరాల నుంచి హ్యాండిల్ చేస్తున్నాము, మాకు ఈ పాయింట్ స్ట్రైక్ కాలేదు, మీకు ఎట్లా అర్థమైంది సార్ ఇది అంటారు. అంత దేవుని దయా సార్ అన్నాను. చాలా పెద్ద మనిషి కూడా ఉన్నాను ఈ సార్ వివరం. అంటే మీ అమ్మగారు సహకారం కూడా ఉంది. అంటే ఉర్దూ, మనం ఉర్దూ రాదు కదా, అంతా ఇంగ్లీష్, తెలుగు, హిందీ. సో అట్లా ఉంటుంది. ఎన్నో నీకు చెప్పాలంటే బోళ్ళని ఉంటాయి కేసులు. సార్ వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వరంగల్ తర్వాత జస్ట్ ఓబుల్ రెడ్డి గారు వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కమిషన్ అండర్ దట్ నేషనల్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కమిషన్ ఉండేశారు. గ్రామీణ బ్యాంక్స్కి ఇంకా నేషనలైజ్ బ్యాంక్స్కి జీతాలలో చాలా తేడా ఉండేది. ఇప్పుడు గ్రామీణ బ్యాంక్స్ తెలుసు కదా, గ్రామీణ బ్యాంక్స్ అన్ని అండ్ నేషనల్ బ్యాంక్స్. అక్కడ క్లార్క్ ఏమో 15,000, ఇక్కడ క్లార్క్ ఏమో 7,000. సో దేర్ లాట్ ఆఫ్ డిస్పారిటీ బిట్వీన్ దస్ టూ. అయితే వీళ్ళు ఏం చేశారంటే గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సుప్రీంకోర్టు కేసు వేశారు. మేము చేసే పని ఒకటే, కాన్స్టిట్యూషన్ ఏముంటుంది, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఉంటుంది, మేము అదే పని చేస్తున్నాము. మేము చిన్న చిన్న పల్లెటూరులో పనిచేస్తున్నాము, వాళ్ళేమో మెయిన్ అర్బన్లో పనిచేస్తున్నారు. సో ఇంత జీతాలు ఎలా ఉండకూడదంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జస్ట్ ఓబుల్ రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకు ఒక కమిషన్ వేశారు. అది ఇక్కడ మన సెక్రటరీ ముంగడ బిల్డింగ్లో ఉండేది. అక్కడ నాకు సెక్రటరీగా తీసుకున్నాను ఆయన. అక్కడ సెక్రటరీగా ఉంటూ మొత్తం ఇండియా మొత్తం ట్రావెల్ చేసి ఎవిడెన్స్ రికార్డ్ చేశాను. వాళ్ళు హిందీలో చెప్పేవాళ్ళు, ఓబుల్ గారికి. సో మొత్తం నా మీద నేనే ముంగడ నిల్చొని వాళ్ళు హిందీలో చెప్తుంటే ఇంగ్లీష్లో రికార్డ్ చేయటం అనమాట. సో మొత్తం ఎవిడెన్స్ వచ్చేదాన్ని కమిషన్ ఉండేది, ట్రైబ్యునల్ ఉండేది. దాని తర్వాత మహబూబ్నగర్ 3 years చేశాను. మహబూబ్నగర్ 3 years చేశాను. ఏ సంవత్సరం అండి? 89 to 92. అక్కడ ఏమైనా మెమరబుల్ ఉన్నాయి మీకు? అబ్బో ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు నాకు దాన్ని డైల్యూట్ చేయకండి, డైల్యూట్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు. ఒకటి ఆరు ఉండదు సార్. ఇప్పుడు నెలకు కనీసం 20 కేసులు మేము కంపల్సరీ చేయాలి. అంటే మీరు ఎన్ని జడ్జిమెంట్ ఇచ్చినా ఒకటి కొంచెం మనసుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను మహబూబాద్ అలాంటి ఉందంటే క్రిమినల్ కేసులు ఉన్నాయా? క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు ఉన్నాయి, అన్ని చాలా ఉంటాయి కేసులు. మహబూబ్నగర్ తర్వాత ప్రమోషన్ వచ్చింది, నిర్మల్ వెళ్ళాను. నిర్మల్ అక్కడ 3 years చేశాను. అక్కడ అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటారు, సివిల్ జడ్జి కమ్ సెషన్ జడ్జి అంటారు సార్. మహబూబ్ నగర్, నిర్మల్, ఇక్కడ ప్రతి కేసుకి నేచర్ ఏం కనిపిస్తుంటుందండి? మహబూబ్ నగర్లో సాక్ష్యాధారాలు దొరకడం చాలా కష్టం. అప్పుడు ఏ విట్నెస్కి వచ్చి చెప్పడు. అక్కడ కాంప్రమైజ్ ఒకటే. అప్పుడు పేదరికం ఎక్కువ ఉండేనేమో, ఏముండేనో పల్లెటూరు. అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో చాలా డ్రై ఏరియా కదా, ఈవెన్ డ్రింకింగ్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. అయితే ఆ పేదరికం వలన దేని వలన కానీ మొత్తానికి ఇక్కడ అన్ని కాంప్రమైజ్లే. ఎన్ని పెద్ద పెద్ద సివిల్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఎర్ర సత్యం ఉండే కదా, ఎర్ర సత్యం వాళ్ళ బ్రదర్ ఇప్పుడు వాళ్ళ కేసులు ఉండే మా దగ్గర ఎన్నో ఉంటాయి కేసులు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు, ఇక కేసులో వద్దు కానీ ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ మహబూబ్ నగర్లో కూడా నక్సలైట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అయితే వాళ్ళు ఫ్రీక్వెంట్లీ నక్సలైట్ బంద్ కాల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఏదైనా ఎన్కౌంటర్ బంద్ అనేవాళ్ళు. అయితే ఒకరోజు బంద్ అని కాల్ ఇచ్చారు వాళ్ళు. మేమేం చేసాము, అందరు వెళ్ళిపోయినారు. నేను ఛాంబర్లో కూర్చున్నాను. 5:30 అవుతుంది. ఇక వచ్చారు కొంతమంది. వచ్చేసి సార్ మేము అన్నాము, మీరు మీకు తెలియదా వాళ్ళ బంద్ ఉంది, మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. నేను చెప్పాను, తమ్ముడు ఒక పని చెప్తాను, ఒక మాట వింటారా మీరు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, పనుకుంటాను, నాకు హాయిగా ఉంది. కానీ ఏదైనా కర్మకాలి మీరు గిట్ట అరెస్ట్ చేస్తే ఏమైనా అయితే మీరు ఎక్కడ పోయి తీసుకుపోతారు? మీకు మేము ఉంటేనే మీకు మేరవుతుంది. మేము పని మానేస్తే, మేము తరపులు క్లోజ్ చేసేస్తే ఇబ్బంది పడేది మీరే, మీలాంటి వాళ్ళే, మీ సహయోగులే. మా తరపులు ఎప్పుడు క్లోజ్ చేయకండి. మేము ఉంటేనే ఉంటుంది మీకు రక్షణ, లేకుండా ఏంటి ఇప్పుడు వాళ్ళ రాజ్యం అయిపోతుంది. సో ప్లీజ్ మాకు మాత్రం ఏం చెప్పకండి, మేము ఉంటేనే మీకు రక్షణ ఉంటుంది. లేకుంటే మాకేమని చెప్పండి, హాయిగా పోతాం, తరపులు లాగేస్తాం, ఇంటి పోయి పడుకుంటాం, ఏమంటే ఇబ్బంది అంటాము. మేము ఎందుకు కూర్చుంటాం ఇక్కడ? ఎవరికైనా అరెస్ట్ చేస్తే గిట్ట పోలీస్ వాళ్ళు within 24 hours ప్రొడ్యూస్ చేయాలి. మా ముంగట లా ప్రకారం అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు తీసుకురావాలా. వాళ్ళు ఏం చేస్తారు, కోర్టు బంద్ ఉండే కాబట్టి మేము తీసుకుపోలేదు అంటారు వాళ్ళు. సో వాళ్ళు వెపన్ ఇచ్చినట్లు కదా. సో అందుగురించే న్యాయస్థానాలకు మీరు అడ్డం రాకండి. మేము వీ ఎగ్జిస్ట్ ఫర్ పూర్ పీపుల్, వీ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్ లైక్ యూ. సో డోంట్ కమ్ అంటే చేతులు జోడించి పోయిన వాళ్ళు. సో ఇలాంటివి ఉంటాయి ఇన్సిడెన్సెస్. నిర్మల్లో సెషన్ చాలా సెన్సేషనల్ కేసులు ఉన్నాయి అక్కడ.
మర్డర్ కేసులు, ఈవెన్ భీమ్ రెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ మర్డర్ జరిగింది మేము ఉన్నప్పుడు ఇక్కడ. ఓకే, నేనున్నాను అక్కడ అప్పుడు. అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా ముంగటినే. ఇక దాని తర్వాత పాపం భీమిరెడ్డి గారు తెలుసు, డిప్యూటీ స్పీకర్ ఉండే ఎన్టీ రామారావు గవర్నమెంట్లో, ఆయన మర్డర్ జరిగింది. అది చిన్న మేము లోకదాలు చేస్తున్నాము, అక్కడ గేదె కదా గొడవ పడ్డారు వాళ్ళు. ఇక సరే ఏమైందో కానీ మొత్తానికి వెరీ యంగ్, వెరీ గుడ్ ఆఫీసర్, గుడ్ అడ్వకేట్, హీ వాజ్ కిల్డ్. నిర్మల్లో ఒక రేప్ కేసు ఉండే, ఒక 15-20 మంది ఒక అమ్మాయికి చాలా క్రూరంగా రేప్ చేశారు. 376 క్రూరంగా రేప్ చేశారు. ఎట్లా అంటే వాళ్ళు ఇక చెప్పకూడదు కానీ ఆమె ప్రైవేట్ పార్ట్ అంతా చినిగిపోయినట్లు చేశారు వాళ్ళు. అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది, కేసు నడుస్తుంది. వచ్చేసి అమ్మాయి సాక్ష్యాధారం ఇస్తలేదు. ఎవరు చేశారేమంటే నాకు గుర్తులేదయ్యా అంటుంది. కంప్లైంట్ అంటే కాంప్రమైజ్ అయిపోయింది. ఏంటమ్మా అంటే నాకేం గుర్తులేదయ్యా, జరిగింది నాకు మొత్తం మంది ఇచ్చారు, నేను ఇదే ఏం చేస్తాను. సో అలాంటి ఇప్పుడు పబ్లిక్లో రావాలి వాళ్ళం, అది రాంది మనము కష్టం, మనకు సమాజంలో రావాలి. సార్ కంప్లైంట్ ఆ కేసులు విత్డ్రాల్ అయ్యారు, కానీ ఆ సర్కంస్టెన్స్ ఎవిడెన్స్ ఏం లేదా? ఎవరు చేశారు సర్కమ్స్టెన్స్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అది ప్రూవ్ చేయలేదా మరి? చేయలే. ఇప్పుడు మనుషులే ప్రూవ్ కావాలి కదా ముందు. ఎవరైతే ఇప్పుడు నేను మీరు కొట్టాను అనుకోండి, ముందు మీరు నేను కొట్టానని చెప్పాలి, దాంతో ఆయన ప్రూవ్ అవుతాయి. నాకు కొట్టింది ఎవరు తెలియదంటే ఇది కొంచెం ఫస్ట్లోనే విత్డ్రాల్ అయిపోయిందమ్మా. కాంప్రమైజ్, నాకేం తెలియదు, ఒకటే ముక్క. ఎట్లా ఉందంటే సార్ మీరు నమ్మకండి, ఇక్కడ పనిచేసాం కదా అన్ని ప్లేస్లలో, పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సాక్ష్య విట్నెస్ అంటాం కదా, విట్నెస్ బాక్స్లో రాగానే ప్రమాణం ఇప్పిస్తాం, దేవుని ప్రమాణం. అది నేను స్టార్ట్ చేసిన ముందే నాకేం తెలియదయ్యా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు అట్లా ఉంటుంది, వాళ్ళకు ట్రైనింగ్. బయట ఏం అడిగినా నాకు తెలియదయ్యా అను. అదే తర్వాత చెప్పులేనా, ముందు నేను చెప్పే ప్రమాణం చేయంటే కూడా వాళ్ళకి అర్థం కాదు. నాకేం తెలియదయ్యా, నాకేం తెలియదురా. అయితే ఆ డబ్బుల గురించి ఎన్నో ఫాల్స్ కేసులు వేస్తారండి. అయ్యో, భర్త వెనక ఉంటాడు, అత్తమామలు వెనక ఉంటారు, వానికి ఇరికియాల. ఎందుకంటే రేపు ఎట్లా ఉందంటే వెరీ పెక్యులియర్ ఆఫెన్స్ అది. ఒక అమ్మాయి స్టేట్మెంట్ చాలు, మీరు నేను మనం పోయి జైల్లో కూర్చున్నాం హాయిగా, అది రైట్ రాంగ్ తర్వాత ప్రూవ్ అవుతూ ఉంటుంది. సో చాలా సెన్సిటివ్ కేసు అది. ఇప్పుడు జరగవని చెప్పాము, జరుగుతుందని చెప్పాము, రెండు ఉంటాయి. ఎన్నో జరిగిన కేసులు బయటికి రావు, బయటికి వచ్చే కేసెస్ ఎక్కువ కేసులు మాత్రము ఇలాంటివి ఉంటాయి. ఫాల్స్ కేసు అవి ఇద్దరు ఏమంటారు అగ్రిమెంట్తోని, ఇద్దరి సహమతితోని చేస్తూ ఉంటారు. చూశారనుకోండి ఇక మనకి ఇరికియాలి. ఈ ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఆమె చెప్పకుంటే నేను నీకు విడాకులు ఇచ్చే, నీకు ఇష్టపెడతా, విడాకులు ఎక్కడ ఉంటాయి ఆ రోజు, నీకు ఇష్టపెడతా అంటారు. ఆ భయంతో ఆయన నాకు ఇచ్చేస్తున్నట్టు. అంతకుముందు ఇద్దరు కలిసే ఇష్టంతోనే చేస్తూ ఉంటారు. సో ఇక కేసుల గురించి చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే బ్రదర్, చాలా రకరకాలు ఉంటాయి. అన్నీ మనం బ్రాండ్ చేయలేము, అన్నీ తప్పు చెప్పలేము, అన్నీ నిజం చెప్పలేము. ప్రజలలో ఒక ఇది ఉంది జ్యుడిషియరీ మీద, ఏంటి ఇంతమంది నేరాలు చేసినా కూడా అదా కోర్టులు ఇష్టపెడుతున్నాయి ఏంటి అని చెప్తారు అంతే, కానీ దాని వెనుక ఉన్న కారణాలు ఎవరు గ్రహించారు. మాకు సాక్ష్యాధారాలు కావాలా. ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ నో కాల్ అడ్వర్సరీ లిటిగేషన్ వేర్ విట్నెస్ ఎవిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంట్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనిషి వాగ్దానం. ఆ వాళ్ళు చెప్పే వాళ్ళే సరిగా చెప్పకుంటే న్యాయస్థానాలు ఏం చెప్తాయి, ఏం చేస్తాయి? ఇప్పుడు నేను మీకు కొడతాను అనుకోండి, మీరు బాగా కదా, మీరు చెప్పాలి కదా, వచ్చేసి మీరే చెప్పడానికి రెడీ లేకుంటే ఇక ఎవరేం చేస్తారు? సార్ నిర్మల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నిర్మల్లో ఉన్నప్పుడు ఏమైందంటే 1995లో మన ప్రధాన న్యాయమూర్తిగా హైకోర్టులో ప్రభాషణ మిశ్రా గారు వచ్చారు. వన్ ఆఫ్ ది మోస్ట్ డైనమిక్ చీఫ్ జస్టిస్, మీరు ఇన్నే ఉంటారు. 95లో వచ్చారు ఆయన. అంతకుముందు సగీర్ అహ్మద్ సాబ్ ఉండే, ఆయన సుప్రీంకోర్టు వెళ్ళిపోయినారు. అయితే వీళ్ళు సగీర్ అహ్మద్ సాబ్ ఏమన్నా ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ముఖ్య సచివ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇదేంటి స్టెనోగ్రాఫర్, కోర్ట్ మాస్టర్ ఉండటం ఏంటి? సీఎంకి ఏమో ఐఏఎస్ ఉంటాడు, గవర్నర్కి ఐఏఎస్ ఉంటారు, అందరికీ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తికి ఇదేంటి స్టెనోగ్రాఫర్ ఇచ్చేస్తారు మీరు? అదేం లేదు, ఐ వాంట్ టు టేక్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నారు. ఒక జడ్జిగా, జిల్లా జడ్జో సబ్ జడ్జో ఎవరో జిల్లా పనిచేస్తున్న వాళ్ళే నా ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలి నాకు. ఈ స్టెనోగ్రాఫర్స్ సరే వాళ్ళు ఉంటారు, అది వేరే అనేసి అప్పుడు ఫస్ట్ టైం ఇది వచ్చింది మన స్టేట్లో. కేవై ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ జ్యుడిషియల్ ఆఫీసర్. అంతకుముందు లేదు, 95లో. అయితే అప్పుడు నాకు పిలిచి ఇంటర్వ్యూ చేశారు ప్రభాషణ మిశ్రా గారు. నువ్వు వచ్చి నా సెక్రటరీ పని చేయమన్నారు. ఇంకా సరే చీఫ్ జస్టిస్ గారు చెప్తే నువ్వు అంటానా? ఒక జడ్జి గారికి, మజిస్ట్రేట్ గారికి, ప్రధాన న్యాయమూర్తి గారి నువ్వు అనే ధైర్యం ఉంటుందా మనకు? సరే సరే వచ్చి ఇక్కడ 5 years చేశాను.
95 to 2000 ప్రభాస్ శంకర్ మిశ్రా గారు 2 years చేశారు. దెన్ ఉమేష్ చంద్ర బెనర్జీ గారు వచ్చారు, ఆయనకు 1 year చేశాను. దాని తర్వాత మన్మోహన్ సింగ్ లిబరన్ గారు వచ్చారు, అప్ టు 2000 చీఫ్ జస్టిస్. సో 95-2000 ఐ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఇన్ హైకోర్ట్. అది అడ్మినిస్ట్రేటివ్ సైడ్, అది నాన్ జ్యుడిషియల్. ఓకే. 2000 తర్వాత అండి? 2000 తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ లోకాయుక్త. లోకాయుక్తలో రిజిస్ట్రార్ పోస్ట్ ఉంది, అది డిస్ట్రిక్ట్ పోస్ట్. అది బషీర్బాగ్ది. బషీర్బాగ్. అక్కడ 2000 నుంచి 2006 దాకా చేశాను. ఓకే. 6 years చేశాను. 6 years తర్వాత మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నంలో ఫుల్ 3 years చేశాను జడ్జిగా. చాలా మంచి ప్లేస్, అది ఎంజాయ్. చాలా మంది అంటారు మచిలీపట్నం అంటే భయపడతారు, కానీ చాలా మంచి ప్లేస్. ఇప్పుడు మంచి వాళ్ళకు ఎక్కడన్నా మంచిగా ఉంటామండి మనము. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్. ఇఫ్ యు ఆర్ గుడ్. గుర్తుందండి కేసు? చాలా ఉంటాయి సార్ అక్కడ. చెప్తున్నా కదా, అక్కడ అన్ని కూడా కేసులు ఏముంటాయి? పెట్టి కేసులు ఉంటాయా? ఏముంటాయి? మచిలీపట్నం అన్ని రకాల సివిల్ కేసులు అన్ని రకాలు ఉంటాయి. గిఫ్ట్ డీడ్ మీద, పార్షన్ డీడ్ మీద ఓ కేసు వేసాము. వీల్ నామా మీద చాలా పెద్ద కేసు, విల్ మీద బేస్ అయ్యి మొత్తం గొడవంతా విల్ మీద. అది విల్ నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే చాలా పెద్ద హెడేక్, చాలా పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్. అట్లనే ఇది హిందూ ఉమెన్స్ ఉంటుంది. సెక్షన్ 14(1) కింద ఎనీ ప్రాపర్టీ దట్ ఈస్ గివెన్ టు హిందూ ఉమెన్ విల్ బికమ్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. దేర్ ఇస్ డిఫరెన్స్. లిమిటెడ్ ఎస్టేట్, ఫుల్ అబ్సల్యూట్ ఓనర్, లిమిటెడ్ ఓనర్. అంటే ఫుల్ ఓనర్ అంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. లిమిటెడ్ అంటే ఓన్లీ నీ జీవితకాలం దాన్ని అనుభవించు, దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి పోతుంది ఆస్తి. అట్లా అది లిమిటెడ్ ఓనర్ అంటారు. ఫుల్ ఓనర్ అంటే నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. సో 14(1) కింద అది కొత్తగా వచ్చింది. అది ఇక దాని మీద కేసు వేసాము. అమ్మాయి పెద్ద ఓల్డ్ కేసు, పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి ఇచ్చేసింది. ఆ ఆస్తి ఆమె ఆమెకు అమ్మే హక్కు ఉందా లేదా అట్లా. ఇక కేసు చెప్పాలంటే చెప్తున్నా చాలా ఉంటాయండి. ఓకే. మచిలీపట్నం తర్వాత సార్? మచిలీపట్నంలో తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఖమ్మం వేశారు. ఖమ్మంలో 2 years వేసాను. ఓకే. 2009 నుంచి 2010 వరకు ఖమ్మంలో. అది కూడా చాలా మంచి ప్లేస్. అది చాలా మంది భయపడతారు, కానీ చాలా మంచి ప్లేస్ అది. అంటే ఎక్కువ డామినేషన్ బై పొలిటీషియన్, కాంగ్రెస్ అని. కొంచెం అక్కడ ఏమైనా చెప్పగానే జెండా పారేస్తారు అక్కడ. అవునా? అప్పుడు కమ్యూనిస్ట్ ఎక్కువ కదా అక్కడ. ఈవెన్ నో ఐ థింక్ ఇట్స్ దేర్ ఖమ్మంలో. అక్కడ చేసాను. అప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంటే రంగారెడ్డి కోర్టులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్ ఉంటుంది. అంటే ఏమో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ మొత్తం పెద్ద, అది వచ్చింది వేకెన్సీ. ఇక అక్కడ అజిటేషన్ ఫుల్ పీక్లో ఉంది. తెలంగాణ అజిటేషన్ ఫుల్ పీక్లో ఉంది. అండ్ రంగారెడ్డి వాజ్ ది హాట్ బెడ్ ఫర్ అజిటేషన్. అక్కడ అడ్వకేట్స్ కానివ్వండి, అక్కడ చాలా ఉంది. మోస్ట్ పవర్ఫుల్. మీరు వినే ఉంటారు తెలుసు అజిటేషన్ గురించి. అది అక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కావాలా. దెన్ ఐ వాజ్ బ్రాడ్ దేర్. ఖమ్మం నుంచి. ఎందుకంటే నాకు 2-3 ఉన్నాయి. తెలంగాణ ఒకటి, నార్త్ ఇండియన్ పేరు ఒకటి, నా రెప్యుటేషన్ అనుకోండి. సార్ అది చాలా ఛాలెంజింగ్ పోస్ట్. అది ఆ డేస్లలో 2010 నుంచి 2013 క్రూషియల్ పీరియడ్ ఫర్ తెలంగాణ అజిటేషన్. పీక్ స్టేజ్లో ఐ వాజ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇక ఐ హావ్ సీన్ మెనీ ప్రాబ్లమ్స్ దేర్. ఎన్నో జరిగినాయి అక్కడ మేము ఉన్నప్పుడు. అప్పట్లో ఉద్యమ సమయంలో జడ్జి గారు లోపల కూడా వెళ్లకుండా అడ్డుకోవడాలు చాలా జరిగాయి కదా. నేను వచ్చే ముందు అయితే బయట నుంచి గేట్ తాళం వేసేవాడు. బయట గేట్ ఉంది ఎప్పుడు కాంపౌండ్కి, అక్కడ గేట్ లాక్ వేసేసి ఆ తాళం తీసుకొని వెళ్ళిపోయేవాడు. అయితే నాకు చెప్పారు, సార్ అడ్వకేట్ తాళం వేసి వెళ్ళిపోతాం, మీరు బయట నుంచి వెళ్ళిపోవాలన్నారు. అయితే ఒక ఐడియా చేశాను నేను. మా వాచ్మెన్ చెప్పాను, పని చేయనైనా ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ తర్వాత ఐరన్ గ్రిల్స్తోని కంపౌండ్ వాల్ ఉంది. ఐరన్ అదే రాడ్స్ ఉండి చూడండి, కంపౌండ్ వాల్ మీద పెద్దగా షీక్లు. అయితే ఆ గేట్ ఇప్పేసి ఆ షీక్కి దీనికి వేసి తాళం వేసేది మనం. అయితే గేట్ మళ్ళీ బంద్ కాదు, రాదు. వాళ్ళు 8:39కి వస్తారు. వచ్చి ఏది తాళం చేయదంటే తెలియదు. సో ఇట్లా చిన్న చిన్న విషయాలు చేసేసి ఐ కుడ్ విన్ ద హార్ట్స్ ఆఫ్ మై పీపుల్. మా అడ్వకేట్స్ కూడా చాలా సహకరించారు. అయితే అదే నమ్మకం వాళ్ళకు, మనం మనిషి కదా అని అట్లా. ఎందుకంటే అదే కోర్టులో 83లో నేను మెజిస్ట్రేట్ పనిచేశాను. 83లో. సో దే నో మీ అప్పటి నుంచి తెలుసు నాకు. ఆ కోర్టుకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ వచ్చాను. 2010కి వస్తే 2013 దాకా ఉన్నాము. పీక్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక 2013 ఐ థింక్ అక్టోబర్ హైకోర్టు జడ్జిగా వచ్చింది మాకు. హైకోర్టు జడ్జి నుంచి ఇక అక్కడ 5 years ఉన్నాను. 18 వరకు రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ వచ్చాను. సో ఈ 5 yearsలో మీకు ఏమైనా మెమరబుల్ కేసు ఉందండి? ఇక్కడ కాపీ చాలా సార్ కేసులు అంటే మీరు నాకు చెప్తే చుండూరు కేసు వేసాము ఇక్కడ హైకోర్టులో. ఓకే, చుండూరు కేసు తెలుసు కదా, తెలుసు. మసాకర్. దెన్ దట్ విజయవాడ ఆయేషాబీ కేసు వేసాము. విజయవాడ ఆయేషాబీ బి ఫార్మసీ అమ్మాయి వాజ్ మర్డర్డ్ కదా, చాలా ఫేమస్ కేసు. ఇప్పుడు కూడా నడుస్తుంటున్నది. ఆయేషా మీరా చాలా ఫేమస్ కేసు అది. సార్ ఆ కేసులో ఎవరిదండి అసలు ఫ్యాక్ట్?
వాళ్ళు ఏం చేశారంటే 5-6 మందికి ఇరికిచ్చారు ముందు. అవును, ఒక కోనేరు రంగారావు సరదాజీకి మనవడు. ఇరికిచ్చారు. యాక్చువల్లీ చెప్పేదంటే వాళ్ళ మనవడిది అది హాస్టల్, అది ఎవరిది? రంగారావు గారి మనవడు. వాళ్ళు ఒక బిల్డింగ్ ఓనర్ ఆయన. అని అంటారు. ఆ హాస్టల్ నడిపించేది ఒక లేడీ ఉండేది, పేరు ఉండే. ఇక అమ్మాయి క్రిస్మస్ కానీ పోయింది, వచ్చింది. వస్తే ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్. వాళ్ళు ఏమంటారంటే ఆ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి, అమ్మాయిలతోని జరిగేవి అక్కడ. అయితే ఇది ఆ ఇన్సిడెంట్ అమ్మాయి చూసి నేను అందరికీ చెప్తానని చెప్పింది కాబట్టి ఆమె కూడా చంపారనేసి ఒక వర్షన్, ఒక అలిగేషన్. ఓకే. ప్రాసిక్యూషన్ ఏమంటుందంటే ముందు సిక్ పిల్లల మీద కేసు లడ్డు. దాని తర్వాత సత్యం మీద అల్టిమేట్లీ పెట్టారు. సత్యం పేరు బాబు సత్యం బాబు మీద పెట్టారు. అతని మీద కేసు పెట్టారు. చాలా నడిచింది, అక్కడ కింద కోర్టులో శిక్ష పడ్డది. ఇక మేము ఇక్కడ వస్తే మాకు క్లియర్ కనిపించింది అనమాట ఆ సత్యబాబు రోల్ లేదు దాంట్లో అని. ఇక అవి ఎందుకు లేవంటే ఒక 100 కారణాలు రాసిన జడ్జిమెంట్లో. అది చాలా వన్ ఆఫ్ ది ఫైన్ జడ్జిమెంట్స్ అది. సార్, ఆ కేసులో సత్యంబాబు నేను నేరం చేశానని ఫస్ట్లో కన్ఫెషన్ చేస్తాడు. తర్వాత కింద కోర్టు నమ్ముతుంది, శిక్ష వేస్తుంది, రాజమండ్రి జైల్లో ఉంటాడు. సీన్ కట్ చేస్తే హైకోర్టుకి వస్తుంది కేసు. హైకోర్టు వచ్చిన తర్వాత సత్యంబాబు చేయలేదనేది జడ్జిమెంట్ కాపీ వస్తుంది. ఐఓ చెప్పేది, ప్రాసిక్యూషన్ చెప్పేది కూడా క్లియర్గా సత్యంబాబు సినిమా చూసుకొని వచ్చి బాల్కనీలో అమ్మాయి నిల్చొని మాట్లాడుతుంటే అమ్మాయిని చూసి టెంప్ట్ అయ్యి లోపలికి వెళ్ళి రేప్ చేయబోతాడు. ఆ అమ్మాయి అరిస్తే తీసుకొచ్చి బాత్రూంలో కాలు చేతి కట్టి మర్డర్ చేసి రేప్ చేస్తాడు అనేది ప్రూవ్ చేస్తాడు. అంటే ఈ కేసు ఒక సెన్సేషన్ అవ్వడంతో కొంతమంది ఆఫీసర్లు పర్సనల్గా తీసుకోవడం, లడ్డు అని లేకపోతే ఇంకొక XYZని ఇన్వాల్వ్ చేయడం, రకరకాలు వెళ్ళిపోయింది. అదే టైంలో ఈ కేసులో ఎవరైతే అయ్యాషా మీరా ఫ్రెండ్స్ని కూడా నార్కో టెస్ట్ చేయించాలనేది కోర్టు ఆదేశాలు దాన్ని పక్కన పెట్టి వీళ్ళుగా సొంత రాంగ్ గైడెన్స్ వెళ్ళిపోయింది. అదే టైంలో కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ సెలవు మీద రావడం, ఇన్ని ఎలిగేషన్స్ రావడంతో అది కొంచెం కాంట్రవర్షియల్గా సెన్సేషన్ కేసు. అయినా కింద కోర్టు ఇచ్చిన ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్టే కనిపిస్తుంది. DNA ప్రూవ్ అవుతుంది సత్యంబాబుది. ఇన్ని ప్రూవ్ అయిన తర్వాత కూడా సత్యంబాబు కాదు అన్నది ఇక్కడ ఏ విధంగా టెక్నికల్ దీంట్లో పోయిందంటే సాక్ష్యాధారాలు ఉంటాయి, కొన్ని నమ్మలేని విషయాలు ఉండే దాంట్లో. ఇక నాకైతే అన్ని విషయాలు గుర్తులేదు, జడ్జిమెంట్ చూసి గుర్తుంది, కానీ ఎన్నో అసలు నమ్మకం, వీ కాంట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే గేట్ క్లోజ్ ఉండే పక్క బిల్డింగ్లో అది ఏమంటారు రాయి, వాడు 2nd ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆ కింద తీసుకొని మళ్ళీ 2nd ఫ్లోర్కి కింద స్టెప్స్తోని కాదు 2nd ఫ్లోర్కి పోయి ఆ రాయితోని బాధిండు అంటారు. అదే స్టిక్తో రాయి ఉంటుంది అది, దాంతో బాధి చంపాడు అంటారు. అది అన్బిలీవబుల్. అది హీ వాజ్ ఎ వెరీ లీన్ మ్యాన్. అవును, కానీ అక్కడ ఫస్ట్ లో సిపి గారు చెప్పేది ఏంటంటే సూట్ కేసుతో కొట్టింది కాబట్టి ఆమె చనిపోయిందని చెప్తారు కదా. అంటే అది ఆ రాయి తీసుకొని వీడు పైకి వెళ్ళిండు అంటారు వాళ్ళు. ఆ పిల్లగాడు కింది నుంచి రాయి తీసుకొని పైకి పోయి బాధ్యత అంటారు. అది అన్బిలీవబుల్. ఇట్లా ఇలాంటి ఎన్నో ఉన్నాయి దాంట్లో, ఎన్నో కారణాలు ఉన్నాయి విచ్ కెనాట్ బి వీ డి నాట్ బిలీవ్. నేను జస్ట్ నాగార్జున గారి బెంచ్ ఉండేది, జస్ట్ సివి నాగార్జున గారు చాలా మంచిగా రాశారు. అది ఆ జడ్జ్మెంట్ చూస్తే మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందంటారా అందులో? కన్ఫెషన్ అంటారు. కన్ఫెషన్ సి దట్స్ ద అన్ఫార్చునేట్ థింగ్. మన దగ్గర ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము కన్ఫెషన్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ బైండింగ్. ఇట్ హస్ బి ప్రూవ్డ్. ఇండిపెండెంట్ విట్నెస్లు, ఆ పోలీస్ వాళ్ళ వర్షను, ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అన్ని లింక్ ఉంటుంది. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మర్డర్ కేసులలో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అండి. ఒకటేమో డైరెక్ట్ ఎవిడెన్స్, ఒకటేమో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చాలా కష్టం. దాంట్లో లా ఎట్లా ఉందంటే అన్ని లింక్ కావాలా. లింక్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఒకటే కాదు. అన్ని చైన్ ఆఫ్ లింక్ అంతే జాయిన్ అయిన తర్వాత అండ్ దట్ షుడ్ ప్రూవ్ దట్ హీ అండ్ హీ ఎలోన్ ఈస్ ది కల్ప్రిట్. ఓకే. మన ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏమిందంటే ద పర్సన్ ఈస్ ప్రెజెంట్ టు బి ఇన్నోసెంట్ టిల్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్. నేరం చేసినా కూడా వాడు అమాయకుడే, మంచి ప్రూవ్ కావాలి అది. సో ఆ బేసిస్ మీద ఉంటుంది మనకు. ఇక అది ప్రూవ్ మాకు అనిపించలేదు అక్కడ వాళ్ళు చేసినట్లు. ఎన్నో ఉన్నాయి కారణాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి దాంట్లో. ఆ పిల్లగానికి చేయటము, పైకి పోవటము, వీళ్ళు కింద అంతా అదే రూమ్ నలుగురు ఉంటారంట, కానీ ఏ అమ్మాయి కూడా తెలియదంట. అదే రూమ్లో ఉన్నారు, నలుగురు ఉన్నారంట. ఆ అమ్మాయి కేకలేదా అంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఆ సౌండ్ వినబడలేదు. అమ్మాయి యంగ్ గర్ల్, ఏజ్ అబౌట్ 20 years, కేకలు చిన్న ఫ్యాన్ కంటే ఎక్కువ ఉంటుందా? అంటే ఈ ఫ్యాన్ కాదు, పెద్ద ఫ్యాన్, కూలర్ లాంటి ఫ్యాన్ కాబట్టి సౌండ్ లో అవన్నీ. అందుగురించి ఆ అమ్మాయిలకు DNA అది పాలిష్ చేయమన్నాము, చేయలేదు వాళ్ళు. ఎందుకు చేయలేదు అనుకుంటున్నాను. ఇక సరే, ఇక కారణం వాళ్ళకే తెలుస్తుంది. సార్, ఆ కేసులో అంటే మీరు ఫైనల్గా జడ్జిమెంట్ చూసారు కాబట్టి సత్యంబాబు చేసాడా ఎవరైనా చేసి ఉండొచ్చు అంటారు? మాకైతే అనుమానం వచ్చింది కాబట్టి ఇడిచిపెట్టాము. అనుమానం వచ్చింది.
సత్యబాబు చేయలేదు, ఎవరో వేరే పెద్దవాళ్ళ చేయి ఉంది దాంట్లో. అండ్ ఒక్క మనిషి చేసే పని కాదు అది, ఒక్క మనిషి ద్వారా కాదు అని మాకు అనిపించింది. వీ ఫెల్ట్ కి దెర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్ వాట్ సంథింగ్ ఎల్స్ మోర్ దెన్ మీట్స్ ద ఐ అంటాం మనం. ఎన్నో కారణాలు వేరే ఉన్నాయి. ఈ ఒక్క పిల్లగాడు వాని ఫిజిక్ చూసి వాని బాడీ చూసి ఒక్కడంతా ఎత్తుకుపోయి చేసేంత ఇది లేదని మాకు అనిపించింది. రైట్ అండి. సత్యబాబు చేయలేదు అనుకుందాం, కానీ కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆయన దాదాపు 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కదా, మరి ఆ లాస్ని ఎవరు ఇవ్వాలి? ఇక అది ఉంది, మనం ఏం చేస్తాం దానికి. అన్యాయంగా ఆయన జైలు జీవితం అయ్యాడు కదా, అది చెప్పాం కదా, ఆర్డర్ ఉంది, మా జడ్జిమెంట్లో ఉంది ఏం చేయాలని. కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు కదా. ఇక అవన్నీ పొలిటికల్ ఉంటాయి దానికి, మాకు జడ్జిమెంట్లు ఇచ్చాం. కానీ అప్పుడులో ఐవో కొంతమంది ఏమంటారంటే సిబిఐ ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ కాదు కదా ఎఫ్బి చేసిన, అంటే అమెరికా సంబంధించిన ఏజెన్సీ చేసిన సత్యంబాబే చేశాడనేది వాళ్ళు గట్టిగా వాదిస్తుంటారు. చెప్తే ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరేదే వీళ్ళది ఉంటుంది. ఇక మాకు కనిపించింది ఏంటంటే వీళ్ళది కరెక్ట్ అనిపించింది మాకు. మేము కూడా తప్పు కావచ్చు, అట్లా కాదు, మేము చేసింది పర్ఫెక్ట్గా కాదు, మాకు ఇద్దరికీ కనిపించింది ఇది కరెక్ట్ కాదు, నమ్మకం ఉన్నది కాదు, వీ కాంట్ బిలీవ్ ఇట్, అన్బిలీవబుల్ వర్షన్ కనిపించింది మాకు. అట్లా సార్ అన్ని మొత్తం స్టేట్మెంట్లో వాళ్ళు ఇచ్చిన ప్రాసిక్యూషన్లో చూపించిన దీంట్లో మీకు చాలా స్టెప్స్ ఉంటాయండి. మీరు అన్నట్లుగా ఆ పప్పు రుబ్బే గిర్ని ఏమంటాం దాన్ని, రాడ్ స్టోన్ ఆ కింద నుంచి తీసుకువెళ్ళి కొట్టడం అనేది అన్బిలీవబుల్. ఒకటి అదొకటే ఉందా? డౌట్స్ చాలా ఉంటాయి, ఒకటి కాదు ఎన్నో ఉంటాయి. అది మనది అన్ని గుర్తురావు కదా జడ్జిమెంట్ లో, ఇప్పుడు చాలా ఉంటాయి, ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. కేవలం అది ఒకటే కాదు, చాలా ఉంటాయి, ఒకరి మీద కాదు, ఒకరి మీద ఇట్లా 5-6 ఉంటాయి అన్ని. ద క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ హ్యాస్ టు బి కన్సిడర్డ్, నాట్ ఏ సాలిటరీ స్టేట్మెంట్ కాదు. ఒక్క మనిషి చెప్పినంత మాత్రం ఒక మనిషి చేయలేదు కాదు, అంత క్యూములేటివ్ ఎఫెక్ట్ అన్ని సర్కమ్స్టాన్స్ మొత్తం జాగ్రత్తగా చూస్తాము. అన్నీ చూసిన తర్వాత విల్ కమ్ టు కన్క్లూజన్. మాకు ఎట్లా అనిపించింది, నాకు అనిపించింది వాడు ఒక దొంగ, నాకు అనిపించింది అట్లా. ఏమో నేను రైట్ రాంగ్ నాకు తెలియదు, నాకు ఏమనిపించింది వాడు చిన్న దొంగ, వాడు సెల్ ఫోన్ దొంగ, ఏదో దొంగ, వాడు దొంగతనానికి పోయాడు. అప్పటికే ఆ అమ్మాయి అక్కడ పడి ఉంది. ఇక యంగ్ ఉండే కాబట్టి ఇక అమ్మాయికి చూసి వాడు పడి ఉంది అమ్మాయి, ఇక ఏమైనా చేసిండేమో అని మరి మనకు తెలియదు. సో మొత్తానికి మాకు అట్లా అనిపించింది కాబట్టి చేసాం. ఇట్లా ఎన్నో కేసులు ఉండే, మన చూండూరు ఇన్సిడెంట్ ఒకటి, ఇక చాలా ఉన్నాయి మర్డర్ కేసులు. కార్లో తీసుకుపోయి మొత్తం కాలేశారు, బాడీ ఏం దొరకలేదు, బొక్కలు దొరికినాయి. ఇక ఒకటా రెండా. సార్ 2018లో మీరు హైకోర్టులో రిటైర్ అయ్యారు. ఓకే సార్, 2018 కన్నా ముందు ఇన్ని కేసులు జడ్జిమెంట్ వచ్చారు. కొన్ని సెన్సేషనల్ కేసులు ఉన్నాయి, కాంట్రవర్షియల్ కేసులు ఉన్నాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కేసులు ఉన్నాయి. ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అప్పుడు మీకు ఈ విధంగా రావాలి అది ఒక పబ్లిక్లో తప్పుడు అవగాహన అనేది అనుకుంటారు అట్లా, కానీ అది మన మీద డిపెండ్ అవుతుందండి. మీరు ఇనే టైప్ మనిషి ఉంటే చెప్తారు, ఒకవేళ తెలిసిపోయింది అనుకోండి, లేదు వాడు ఈనాడు వాడు పిచ్చోడు అనేస్తాడు, ఇట్లనే చెప్తాడు, యూజ్లెస్ ఫెలో సుంతానే అప్ని బాతో చూడదు. సో మాకు రెప్యుటేషన్ ఉంటుంది మాకు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మురళీధర్ గారు చెప్పే మనుషులు మాటలు వింటారా లేకుంటే తోచిందే చేస్తారా? సో నేనేమంటాను, నవ్వుదాను మరి మురళీధర్ పిచ్చోడు, వాడు ఎవరన్నమాట వినడు, వద్దు అని జోలికి పోకండి, మనం వేరే కూడా చూసుకుందామంటారు. కానీ మాకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు మీరు మురళీధర్ ఏం చెప్పినా వింటారు, మీ వైఫ్ చెప్తే వింటారు, మీ బంధు చెప్తే వింటారు, లేకుంటే డబ్బులోకి ఇది అవుతారని తెలిసింది అనుకోండి, వి ట్రై. ఇప్పుడు వన్స్ దే కమ్ టు నో దట్ యు ఆర్ నాట్ అమెనబుల్ అండ్ యు ఆర్ నాట్ యాక్సెసిబుల్, నోబడీ విల్ కమ్ టు. అంటే మన ఓన్ ఇంటిగ్రిటీ చూపిస్తుంటుంది, రారు, వచ్చే ధైర్యం చేయరు. చెప్పినా కూడా కొంతమంది జ్యుడిషియరీలో మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక వాస్తవం కాదు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు దేర్ ఆర్ బ్లాక్ షీప్స్ ఇన్ ఎవ్రీ సొసైటీ. రైట్, సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మేము అందరం అట్లా కాదు, ఇది పర్సనల్ దాని మీద డిపెండ్ అవుతుంది. నా సిద్ధాంతాలు వేరే, నా ప్రిన్సిపల్స్ వేరే, మీ ప్రిన్సిపల్స్ వేరే. మీకు డబ్బులే ముఖ్యం కావచ్చు, నాకు నా పరువు ముఖ్యము, నా ప్రెస్టేజ్ ముఖ్యము, నాకు ఒక గుడిసెలు ఉంటే నాకు ఇష్టము, మీకేమో బిల్డింగ్ కావాలంటారు. ఇక మేము ఎన్నో ఉంటాయి. మాకు స్కూటర్ కూడా ఉండేది కాదు, మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు సైకిల్ మీద పోయేవాడిని. మా పక్క నుంచి ఎస్ఐలు, తహసీల్దార్లు, సిఐలు జీప్లో పోయేవాళ్ళు, అక్కడ మాకు సర్యూట్లు కొట్టేవాళ్ళు కోర్టులో వచ్చి. మేము ఎట్లా నడుచుకుంటూ సైకిల్ మీద పోయేవాళ్ళం. సో నాకు అట్లా అంత పర్సనల్ థింగ్ అండి. ఇప్పుడు అందరూ ఒక రకం కాదు కదా, ప్రయారిటీస్ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉంటాను, యోగి భోగి అంటాము. భోగి అంటే హీ వాంట్స్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. యోగి అంటే హీ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్, ఇవన్నీ టెంప్టింగ్ ఉంటాయి, చేస్తారు, చాలామంది ట్రై చేస్తారు. ఇప్పుడు రంగారెడ్డి కోర్టులో ఉన్నప్పుడు చెప్పాను,
ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సార్ అప్పుడు రేషన్స్ ఎక్కువ ఉండే కదా 83లో రేషనింగ్, కిరోసిన్ దొరకదు, సిమెంట్ దొరకదు, బియ్యం దొరకవు, గోధుమలు దొరకవు, షుగర్ దొరకదు. అయితే వాళ్ళు వచ్చేసి సార్ మా రైస్ మిల్స్ ఉన్నాయి సార్, మీకు ఎంత కావాలంటే మేము పంపిస్తాం అంటే కేసు నుంచి కాదు, జనరల్గా నేను హైదరాబాద్ పుట్టి పెరిగాను, నాకు అంతా తెలుసు, రామంతపూర్లో మిల్స్ ఉన్నాయి, నాకు అంతా పరిచయం, నేను పుట్టింది అక్కడనే రామంతపూర్ ఏరియాలో పుట్టాను, నేను తార్నాగా దగ్గర పుట్టాను మేము. తార్నాగా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ వెనకాల ఒక స్లమ్ ఉండే, అది మన పుట్టిన ప్లేస్ అది. సో నాకు అన్నీ తెలుసు. నెక్స్ట్ టైం వంటకం ఒకసారి ట్రై చేస్తారు, నెక్స్ట్ టైం రాదు. సపోజ్ అప్పుడు నేను సరే ఒక 50 కిలో షుగర్ పంపించండి అన్నాను అనుకోండి, ఇక షుగర్ నుంచి ఇంకా పైకి పోతారు, ఇంకా పైకి పోతారు. సో అట్లా లిమిట్ లేదు, అది మనిషి మీద డిపెండ్ ఉందని. కానీ అందరూ ఇట్లా అమ్ముడుపోతారనే కాదు, ఇప్పుడు జ్యుడిషియరీ ఇంత స్ట్రాంగ్గా నిల్చోడానికి కారణం ఏంటంటే అదే. కొంతమంది ఉంటారు, కాదంటలేవు, ప్రతి సమాజంలో ఉంది. బట్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ది ఫాలింగ్ స్టాండర్డ్స్ ఇన్ ద సొసైటీ షుడ్ నాట్ బి టేకన్ యాజ్ ఎ గైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ జ్యుడిషియల్ ఆఫీసర్. సమాజంలో అందరు తింటలేరా వీళ్ళు, ఇక నేను చెప్పాలని ఎన్నో కేసు చెప్తాను. మా ఆఫీసర్సే, మా కొలీగ్సే నా మీద అవహేళన చేసేవాడు, ఏంటి నీవు కరెక్ట్ కాదా, మా దగ్గర ఒక జడ్జిగా ఉండేవాడు, ఇట్లా నేను చేసిన తెలుసని చెప్పాను. ఏంటి బ్రదర్ అట్లా నేను ఎందుకు చేస్తున్నావు అంటే, ఏంటి చేసేవాళ్ళు నీవు కరెక్ట్ కాదా, నేను చెప్పాను నేనేం కరెక్షన్ చేశాను బ్రదర్ అన్నాను. ఏమంటారంటే ఆయన, నువ్వు నిర్మల్ నుంచి హైదరాబాద్ పోతావు, నీ అటెండర్కి బస్ డిపో దూరం ఉండే, అక్కడ బస్ డిపో ఇక్కడ ఉండే, కోటి ఇక్కడ ఉండే, నువ్వు అటెండర్ పంపించి అక్కడ సీట్ మీద కూర్చోపెచ్చి వచ్చి ఇక బస్సు ఆపి ఎక్కేవాడు కదా, అసలు నీకు సీట్ ఇచ్చేవాడు కదా ఆయన, అది కరెక్షన్ కాదా అంటాడు. ఏం సమాధానం దానికి? నువ్వు సినిమాకి పోతావు, ముందు నీ ప్యూన్కి పంపిస్తావు, క్లార్క్ పంపిస్తావు, ఆ మేనేజర్ చెప్పి టికెట్స్ కొని కూర్చుంటావు, అది కరెక్షన్ కాదా అంటాడు. ఎట్లా ఉంటే మనిషికి అలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సమాజంలో ఇప్పుడు నేను కరెక్ట్ ఉన్నాను అనుకోండి, అందరు కరప్షన్ కనిపిస్తుంది. కరెక్ట్, నేను మంచిగా, నేను ఈ రోజు కూడా అది కరప్షన్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ వాటి, అది కూడా దాంట్లో వన్ ఆఫ్ ద కరప్షన్స్ కదా, కరప్షన్ వన్ ఆఫ్ దట్ అది. సో ఈవెన్ టుడే ఐ వోంట్ టాలరేట్ ఇఫ్ జ్యుడిషియల్ కరప్షన్ ఉందని నేను నమ్మను, నాకు నమ్మకం లేదు. ఈవెన్ నౌ ఐ వోంట్ బిలీవ్ ఇట్. లేదు, జ్యుడిషియల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ రోజు మనం. ఇన్ఫాక్ట్ మా హైకోర్టు చేసిన కామెంట్ చేసేవాళ్ళు, ఈ శంకర్ భోలా శంకర్ వీడందరికీ మంచివాడు ఉంటాడు, ప్రతి వాడు మంచివాడు సార్, బ్యాడ్ ఉండి చూపెట్టండి. ఇక ప్రతి వాడు చెడ్డోడు, మీరు మంచిగా చూపెట్టమంటే ఎట్లా? ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. నా ప్రకారము ప్రతి వాళ్ళు, మీరు నలుగురు మంచివాళ్ళు, ఏమైనా బ్యాడ్ ఉండి చూపెట్టమంటాను. ఇంకొంతమంది ఏమంటారు, ఈ నలుగురు చెడ్డోళ్ళే, దీంట్లో మంచివాళ్ళు నాకు చూపెట్టమంటారు. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు సమాజంలో మనం దానికి ఏం చెప్పలేము, ఉంది కానీ బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాంట్లో మనము వి కాన్ టేక్. లేదు, మీరు చెప్తున్నట్లుగా జ్యుడిషియల్ మన స్ట్రాంగ్ కాబట్టి మనం ఈరోజు చేస్తారు. చాలా నేను చెప్తే బాగుండదు, ఎన్నో. ఇప్పుడు ఫేమస్ రంగారెడ్డి కోర్టులో చాలా ఫేమస్ కేసు చేశాను. ఎన్టీ రామారావు సీఎం గారు అప్పుడే సీఎం అయినారు ఆయన, 83 సీఎం అయితే అక్కడ నాచారంలో కుటీరం కట్టినారు. ఆ కుటీరం ల్యాండ్స్ బిలాంగ్స్ టు ఆజం ఖాన్, నిజాం, ఫేమస్ నిజాం. ఆయన దగ్గర నుంచి నా ల్యాండ్స్ కొనాలనేసి అసెంబ్లీలో గొడవైంది, మీకు తెలిసే ఉంటుంది. ఇక కేసు గురించి చెప్పాలంటే చాలా సెన్సేషన్ అది. అయితే ఏం చేయండి, వాళ్ళు ఆ నిజాం ఖాన్ మీద, ఆజం ఖాన్ మీద ఒక చిన్న పెట్టి కేసు వేశారు. అండర్ సెక్షన్ 25 ఆఫ్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అది ఉంది. ఆయన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఇట్లా జరిగింది అనేసి అతనికి పెట్టారు. అతనికి శిక్ష పడితే ఈయన తప్పు చేయలేదని మీనింగ్ రావాలంటే పెట్టి కేసారు. ఇక దాన్ని అఫ్కోర్స్ ప్రెషర్ అంటే చెప్పేవాడు అతన్ని కన్విషన్ పడాలా, ఒక 5 రూపాయల ఫైన్ వేయాలా, అట్లా అన్నారు. అతను నేను క్లీన్ అక్విటల్ ఇచ్చాను, నేను క్లీన్ అక్విటల్. ఎవరండి కన్విషన్ ఇవ్వాలని ఎవరు చెప్పారు? సరే, ఎవరో మనం చెప్పకూడదు అని, కానీ పీపుల్ విల్ దేర్, ఎందుకంటే ఆయన కన్విషన్ పడితే వీళ్ళు సేవ్ అవుతారు, అట్లా ఉంటుంది. అయితే ఆ జడ్జిమెంట్, చిన్న జడ్జిమెంటు, ఒక ఆర్డీఓ ఉండేవాడు, ఆయన పేరు శంకర్రావు ఉండే ఆర్డీఓ. ఓకే, ఆయన మీద కొంచెం గట్టిగా రాశాను. అప్పుడు 83 అంటే యంగ్ బ్లడ్ కదా, అప్పుడు మన పెళ్లి కూడా కాలేదు, గట్టిగా కొంచెం ఎక్కువ ఉంటుంది మన ప్రెషర్, గట్టిగా రాశాను, ఆయన మీద రాశాను. ఆయన వల్ల ఏదైనా జరిగేది అనేది. అయిన తర్వాత ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి మేము ట్రైనింగ్కి పోయినాం. అప్పుడు ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్ లక్కడిపూలో ఉండేది. అయితే ట్రైనింగ్కి పోతే అందరం పోయినాం ఆఫీసర్స్. అయితే ఇట్లా చెప్తే నేను జయస్వాల్ అంటే, సార్ మీరు రంగారెడ్డి కూడా పనిచేస్తారా సార్ అన్నాను. నేను చేశాను. మీరు నమ్మండి బ్రదర్, ఆయన డ్రాయర్ ఇప్పి నా జడ్జిమెంట్ తీసి చూపెట్టింది, సార్ ఈ జడ్జిమెంట్ మీరు రాశారు సార్ అన్నాను. అవును నాదే అన్నాను. మీరు దాంట్లో నాకు చాలా స్ట్రిక్చర్స్ రాశారు నా మీద, కానీ నేను ఈ జడ్జిమెంట్ ఐఎమ్ కీపింగ్ ఇట్ హియర్. ఎందుకు? టు షో టు ద పీపుల్ హూ ట్రై టు పుట్ ప్రెషర్ ఆన్ అస్
ఎవరైతే మా మీద బలవంతం చేస్తారు కదా చేయండి ఇట్లా అట్లా అనేసి, బాబు మీరు చెప్తారు మేము చేస్తాము, ఇక మన మీద ఇట్లా అక్షంతలు పడతాయని చూపెడుతున్నాను సార్ నేను ఆ జడ్జిమెంట్ డ్రాగర్ తీసి చూపెట్టినాను. గ్రేట్ అయితే అట్లా సో అట్లా ఉంటారు. ఇప్పుడు కొంతమంది హౌ టు ఓవర్కమ్ ద ప్రెషర్, హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. అందరూ టెంప్టేషన్ చాలా ఉంటుంది. టెంప్టేషన్ ఎవరికి ఉండదండి? ఫస్ట్ టెంప్టేషన్ విల్ బి ఫ్రమ్ ద ఫ్యామిలీ ఓన్లీ. మీరు చూస్తూ ఉన్నారు కదా, కొత్తదేం కాదు, నేనేం స్పెషల్ మెన్షన్ కాదు, మన కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అట్లా ఉంటారు మనకి ఇది లేదు, వాళ్ళు అట్లా ఉంటారు మనకి ఇది లేదు, స్టార్ట్ అవుతుంది. సో టు ఓవర్కమ్ దట్ ఇట్ నీడ్స్ స్ట్రాంగ్ విల్ పవర్. ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న మనిషి ఏదైనా తట్టుకోవచ్చు. అది తట్టుకోలేకుంటే సగం అయిపోతాం. సార్ ఈ మొత్తం ఈ సర్వీస్లో 2018 వరకు ఒక జడ్జిమెంట్ రేపు ఇవ్వాలనుకోండి, మీరు మీకు మెంటల్ టెన్షన్ ఉంటుందా? చాలా ఉంటుంది, బాగా ప్రెజర్. ఇప్పుడు కేసు వచ్చింది. ఏమవుతుందంటే మేము నా మార్నింగ్ 8 నుంచి నాన్ స్టాప్ నైట్ 9 వరకు చదివాను నేను, నాన్ స్టాప్. ఒక పిచ్చి అనుకోండి, మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది నా డ్యూటీ, నైట్ 9 వరకు ఏం పని లేదు. ఈ రోజు ఒకసారి సినిమా చూడలేదు నేను, సినిమా లేదు, ఇంటర్వ్యూ లేదు, పిక్నిక్ లేదు, ఏం లేవు. పిల్లల స్కూల్కి పోలేదు నేను ఇప్పుడు వరకు, 2 కొడుకులు స్కూల్కి ఒక్కసారి కూడా కాల్ పెట్టలేదు నేను. అసలు మేడం చూసుకున్నారు అంత మా మనుషులు వాళ్ళకి చెప్పాను. సో సాక్రిఫైస్ చేయాలి మనం, జ్యుడిషియరీలో సాక్రిఫైస్ చాలా చేయాలి. అంటే రేపు సన్సిషన్ కేసులో రేపు జడ్జిమెంట్ ఇవ్వాలంటే మీరు బాగా ప్రిపరేషన్ ఉంటుంది, ఎంత మీరు ట్రస్ట్ తీసుకుంటారు? ఫుల్ ప్రిపేర్ అవుతాం. నేనైతే ఆ ఫైల్లోది ప్రతి పేజ్ 1 నుంచి లాస్ట్ పేజ్ వరకు త్వరగా చదువుకునేవాడిని. చదువుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేచి ఇక చెప్పొద్దు కానీ బాత్రూంలో కూర్చున్నా కూడా మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, దానికి కారణం, ఇప్పుడు మీరు చెప్పే ఒక కారణం చెప్పారనుకోండి, అది కరెక్టా కాదా, దానికి అబద్ధం ఎట్లా చెప్పాలా, ఎన్నో మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇక అసలు నేను మీకు చూస్తూ ఉంటాను కానీ నా మైండ్కి ఉండదు. ఒక ఫ్యామిలీ వాళ్ళు టిఫిన్ తెచ్చి పెట్టినా కూడా అది ఎట్లా ఉంటుందో చూస్తూ ఉంటాను. అరే మీరు ఇంకా తినలేదా అంటారు వాళ్ళు, అంతే చూస్తూ ఉంటాము. కానీ మైండ్ విల్ బి ఫుల్లీ ఆక్యుపైడ్ అనమాట. ఇక 8 o'clock షార్ప్ స్టోన్ రావాలా, ఒక్క నిమిషం లేట్ అయిందంటే టాయిలెట్ చేయాలి, రాగానే అసలు ఫైల్ చూసేవాళ్ళని కాదు, ఇక టప్పటప్ప చెప్పేవాడిని మైండ్లోకి అంతా. అది సాధారణంగా జడ్జి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత జడ్జి గారు కానీ మేజిస్ట్రేట్ గారు కానీ ఫస్ట్ అవర్లో ఎందుకంటే ఎవరు జడ్జిమెంట్ సెకండ్ అవర్లో ఇస్తుంటారు? ఫస్ట్ అవర్ అంటే కాల్ వర్క్ ఉంటుంది కదా, కాల్ వర్క్ ఇది కంపల్సరీ. అది ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోజు మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం చేయగలిగితే 10-15 కేసులు కానీ ఎక్కువ చేయలేను దినంలో. అక్కడ లిస్టులో 150 కేసులు ఉంటాయి. అచ్చా, ఫస్ట్ కాల్ వర్క్ అయిపోయి అప్పుడు జడ్జిమెంట్ చేసి దాంట్లో పాత ఉన్నాయి ముందు పెట్టుకుంటాం, మిగతా డేట్లు ఇస్తూ ఉంటాం. ఆ మీరు చెప్పచ్చు 150 కేసులు ఎందుకు వేస్తారు సార్, మీరు 10 కేసులు మీరు చెప్పారంటే అట్లా అయ్యాకుంటే సంవత్సరం తర్వాత డేట్ ఇవ్వాలి. ఇప్పుడు మీ కేసు ఉందనుకోండి, మీకు ఇవాళ వస్తారు, మీరు రెడీ అంటారు, మాకేమో 150 కేసులు ఉన్నాయి, 10 గంటలకు వచ్చి చేయలేను, కాదు సారీ డేట్ ఇస్తా అంటాను, సార్ దగ్గర డేట్ ఇవ్వండి సార్ అంటారు. ఇప్పుడు నేను అట్లా 150 దాకా రాకుంటే మీకు 2025లో ఇవ్వాలి, 2 years తర్వాత ఇవ్వాలి నేను. సో ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇప్పుడు కాదు 3 months అవుతారండి అంటాం. సో ది సేమ్ కంటిన్యూస్. దాంతో ప్రజలు ఏంటంటే మనం పోతాము, డేట్ ఇస్తారు, తారీఖు పే తారీఖు అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే, మేము కాదంటలేము, కానీ మా పరిస్థితి అట్లా ఉంటుంది. ఇక 150 కేసులు ఎట్లా చేస్తుంది చెప్పండి? కరెక్ట్. ఒక్కరోజు 150 కేసులు ఉంటాయి, దానికి కాల్ చేయడమే గంటన్నర పడుతుందని, పిలిచి రెడీ లేకుండా డేట్లు ఇవ్వటము అందరికీ, దానికి టైం పడుతుంది. అది అయిన తర్వాత మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సార్ మీ ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా మంచి జరిగింది అనుకుంటా, ఏబీకి వాళ్ళు వచ్చి జడ్జి గారి ముందు కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ పేరు మర్చిపోకుండా కారు దగ్గరికి వచ్చి కూడా నమస్తే పెడతారు, మాకు న్యాయం జరిగింది సార్ అని. కొంతమంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. రోజాన ప్రతిరోజు మాకు 10 మంది శత్రువులు పుడతారండి. అదే మీకు బాగా చెప్పండి. ప్లస్ 10 జడ్జిమెంట్లు ఇస్తే 10 మంది దేవుడు అంటాడు, 10 మంది రాక్షసుడు అంటాడు, డబ్బు తిన్నాను అంటాడు, ఆ అడ్వకేట్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఈ అడ్వకేట్ పోయి వాళ్ళతోనే కూర్చొని అంటాడు, ఓడిపోయిన వాడు ఏదైనా చెప్తాడు. మీకు మళ్ళీ గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారా? చాలా ఉంటారు. నిర్మూలన అని చెప్పాను కదా, ఓ కేసులో జీవిత ఖైదు వేసాను, 10 years వేస్తే మా కోఠాలు ఇట్లా ఉంది, ఇట్లా పొడుగు ఉంటుంది, అక్కడ ముంగట రోడ్ ఉంది, ఆ రోడ్ ముంగట వాళ్ళు ఆడవాళ్ళు ఇట్లా తీసి మన్ను వేస్తుంది నా మీద, నాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కోఠాల్లో డోర్ ముంగట ఆడవాళ్ళ ఫ్యామిలీ వాడు ఇట్లా పోతే శ్రాపనాథ్ అంటే ఏమంటారు, కర్సింగ్ అనమాట వేస్తున్నారు. ఏం చేస్తాం? మీ డ్యూటీ మీరు చేస్తారు అంతే, మా డ్యూటీ చేస్తాము. అవి మాకు మేము పట్టించుకోము. మేము వి వోంట్ యాక్ట్ ఫర్ ది పబ్లిక్ అండి. సమాజం ఏమనుకుంటుంది, పబ్లిక్ ఏమనుకుంటుంది మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఒకటే, మాకు తోచింది మేము కరెక్ట్గా కూడా చెప్పాము. మేము కూడా మనుషులమే, మేము కూడా తప్పులు చేస్తాము, కానీ ఆ తప్పు బోనఫైడ్ తప్పు ఉంటుంది, చేయాలనే చెయ్యము. అలాంటి అనుకోని తప్పు చాలా చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మీరే ఉన్నారు,
10 తప్పులు చేస్తారు, తప్పులేదు దాంట్లో, చేయాలని చేయరు మీరు, మీరు చేయాలని చేస్తే తప్పు. ఇప్పుడు నాకు ఒకటి మంచిగా గుర్తొచ్చింది, మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు చంచనవాడ జైలుకి పోయేవాళ్ళు మేము ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయడానికి. అంటే సమాజం ఎట్లా ఉంటే అందరు అట్లా కనిపిస్తారు కదా, ఆ విషయంలో చెప్తున్నాను. ఒక దొంగ యంగ్ ఫీల్గా ఉన్నాడు, బిడ్డ నువ్వు దొంగతనం ఎందుకు చేస్తున్నావు అన్నాను. సార్ ఒక మాట్లాడుతాను సార్, మీరు ఇక్కడ చేయి పెట్టుకొని చెప్పండి, మీరు దొంగతనం చేయలేదా అన్నాడు. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దొంగతనం చేయలేదా, చిన్నగా ఉన్నప్పుడు మీ దోస్తుల పెన్నులు పెన్సిళ్ళు రబ్బరు దొంగతనం చేయలేదా, మీ తండ్రి డబ్బులు పెట్టి దొంగతనం చేయలేదా, చేసే ఉంటాము, మరి మీరు కూడా దొంగనే కదా సార్, మేము పట్టుకున్నాం కాబట్టి మేము దొంగలము, మీకు పట్టుకోలేదు కాబట్టి మీరు దొరలు, ఇక ఏమంటాము? అట్లా ఉంటుంది మనిషి మైండ్. నేను దొంగ అంటే ప్రతి వాళ్ళు దొంగనే, నేను మంచోడు అంటే ప్రతి వాడు మంచోడే. మీ మైండ్ సెట్ మీద రిపీట్ అవుతుంది. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. మీరు మంచిగా ఉండండి, మీకు అంత మంచిగా అనిపిస్తుంది, లేకుంటే అన్నీ చెడ్డలు కనిపిస్తారు. ఎందుకంటే యూ ట్రై టు జస్టిఫై. ఇప్పుడు మీరు లా ఉన్నారు అనుకోండి, మీకు పొట్ట ఎక్కువ ఉంది అనుకోండి, మన జోక్గా చెప్తాను, ఇవన్నీ కట్ చేశాను అంటే ఉందిలేండి, నేను చెప్తున్నాను, నాకు పొట్ట ఉంది. అయితే మనం ఏం రోడ్డు మీద పోతుంటే ఎంతమందికి పొట్ట ఉంది చూస్తాం, అవునా కదా? సో ఏమైనా మన తృప్తి గురించి నన్ను ఒక్కనే కాదు, ఇంతమందికి పొట్టు తృప్తి, హ్యూమన్ నేచర్, ఇది హ్యూమన్ నేచర్. సమాజంలో అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారనుకోండి, మీరు ట్రిమ్గా ఉన్నారనుకోండి, ఎంత గలీజ్ ఉన్నవాడు వాళ్ళు కలుపు చూడు అంటారు, బొజ్జ చూడు, వాని బాడీ చూడు, వాని కాళ్ళు చూడు ఎట్లా ఉన్నాయి అంటారు. మీరు మంచిగా ఉన్నారు కాబట్టి, మీకు ఉందనుకోండి నా తక్కువ ఉంది, వాని ఎక్కువ ఉందండి. సో సమాజంలో ప్రతి రకాలు ఉంటాయి, మనం ఎట్లా చూసేలా కనిపిస్తుందండి. యూ షుడ్ నాట్ సీ విత్ జాండిస్ ఐ. మీరు జాండిస్ అయితే చూస్తే మీకు అంతా పసుపు కనిపిస్తూ ఉంటారు. పచ్చకామరెడ్డికి లోకం పచ్చం అంటారు కదా.